ఏం చూడమ్మా ఆల్రెడీ ఈ ట్రిగోనోమెట్రీ టాపిక్ లో మనకి ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్ని డిస్కస్ చేస్తున్నాం ఒకసారి. అందులో మనకి sin 2a ఫార్ములా, sin 2a ఫార్ములా ఏమని చెప్పాం ఇక్కడ 2 sin a cos a. అలాగే అనదర్ ఫార్ములా cos 2a. ఈ cos 2a ఫార్ములా ఏ విధంగా ఉంది మనకి ఇక్కడ 1 minus 2 cos square a. అలాగే అనదర్ ఫార్ములా చూడండి 2 cos square a minus 1. అలాగే 1 minus 2 sin square a. ఫైనల్ గా ఫార్ములా ఏంటి cos square a minus sin square a. అంటే ఇందులో ఏది ముందు ఏది కలగడం ఏముంటుంది ఇక్కడ ఈ మెయిన్ ఫార్ములా ఇది. ఈ మెయిన్ ఫార్ములా నుంచి ఈ సబ్ టూ ఫార్ములాస్ వచ్చినాయి. మెయిన్ ఫార్ములా ఏంటి ఇక్కడ cos 2a cos square a minus sin square a. దాని ఫార్ములా ఏంటి దాన్ని సబ్స్టిట్యూషన్ చేస్తే ఓన్లీ కాస్ కావాలంటే ఈ సైన్ టర్మ్ నెగ్లెక్ట్ చేస్తాం. ఈ సైన్ ఫార్ములా ఏంటి 1 minus cos square a సబ్స్టిట్యూట్ చేస్తే ఆ ఫార్ములా చేంజ్ అయింది. దీని ప్లస్ ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ ఎంత ప్లస్ cos square a plus cos square ఎంత 2 cos square a. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది మైనస్ ఇంటూ 1 -1. అలా కాకుండా ఓన్లీ సైన్ స్క్వేర్ ఎంత అనుకుంటే ఈ cos square ఫార్ములా ఎంత 1 minus sin square a. ఇక్కడ ఏమవుతుంది 1 minus sin square a ఎంత అవుతుంది 2 sin square a. అందువల్ల ఏమవుతుంది ఫార్ములా 1 minus 2 sin square a. ఇందులో ఏ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఆ ప్రాబ్లం సాల్వింగ్ కి ఏ ఫార్ములా సూటబుల్ గా ఉంటుందో ఆ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఫార్ములా ఏంటంటే tan 2a ఫార్ములా ఏంటంటే 2 tan a డివైడెడ్ బై 1 minus tan square a. ఎలా వచ్చింది ఈ ఫార్ములా అంటే మన దగ్గర ఆల్రెడీ tan a plus b ఫార్ములా ఉంది. tan a plus b ఫార్ములా ఏంటి tan a plus tan b అలాగే డివైడెడ్ బై 1 minus tan a tan b. ఈ ఫార్ములాలో ఈ b ప్లేస్ లో కూడా a సబ్స్టిట్యూట్ చేస్తే a plus a ఎంత అవుతుంది 2a. a plus a 2a కాబట్టి b పొజిషన్ లో కూడా a సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ కూడా ఏమవుతుంది a, ఇది కూడా ఏమవుతుంది a. దేశం ఏమవుతుంది tan a plus tan a ఎంత 2 tan a డివైడెడ్ బై 1 minus tan a into tan a ఎంత tan square a. ఈ విధంగా tan 2a ఫార్ములా కూడా వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఫార్ములా ఏంటి sin 2a. అయితే సార్ ఆల్రెడీ sin 2a ఫార్ములా ఉంది కదండి అంటున్నావు. ఇక నేను అడిగింది ఏంటి tan టర్మ్స్ లో అడుగుతున్నాను. ఓన్లీ tan టర్మ్స్ లో sin 2a ఫార్ములా కూడా ఉంది. ఏంటి ఆ ఫార్ములా చూడండి సారీ sin 2a is equal to 2 tan a divided by 1 plus tan square a. అందువల్ల ఏ ఫార్ములా అప్లై చేస్తాం అనేది మనకి ఐడియా ఉండాలి. ఐడియా ఉంటే మనం ఆటోమేటిక్గా ఆ ఫార్ములా అప్లై చేయొచ్చు. ఇక sin 2a ఫార్ములా 2 tan a by 1 plus tan square a. అలాగే cos చూడండి cos 2a ఫార్ములా ఓన్లీ టాన్స్ లో cos 2a ఫార్ములా కాలే అది ఐడియా ఉంది. ఈ ఐడియాతో పాటు మనకి tan 2a sin 2a cos 2a అనే ఫార్ములాస్ ఓన్లీ tan లో అప్లై చేయాలి. అప్లై చేయాలంటే ఏమవుతుంది దీనికి కూడా ఫార్ములా ఉంది. ఏంటో ఫార్ములా 1 minus tan square a by 1 plus tan square a. ఈ విధంగా ఈ tan 2a ఫార్ములా sin 2a ఫార్ములా cos 2a ఫార్ములా ఏ లెటర్స్ లో ఉంది విత్ tan. ఏ టర్మ్స్ ఉంది అక్కడ విత్ tan టర్మ్స్ లో ఉన్నాయి కాబట్టి ఈ ఫార్ములాస్ ఎప్పుడు అప్లై చేయాలన్నది ఫార్ములా అంటే ఆ ప్రాబ్లం సాల్వింగ్ బట్టి. ఆ ప్రాబ్లం లో tan ఉంది అనుకుంటే అప్పుడు sin 2a ఫార్ములా అప్లై చేయాల్సి వద్ది. అలాగే ఇంకొక tan వాల్యూ ఉంటే దానికి cos 2a అప్లై చేయాల్సి వద్ది. ఇంకా నెక్స్ట్ ఫార్ములా చూడండి సారి కోఆర్డినేట్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. అదే ఫస్ట్ ఇయర్ మనకి ఒక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అంతా కూడా మనకి ఎదురుకు వెళ్ళాలంటే ఈ కోఆర్డినేట్స్ కావాలి. అంటే ఏంటి పాదాలను వాడుతుంటే కదా మనం ఆ పాదాలు మన దగ్గర ఆల్రెడీ డైరెక్షన్స్ ఉన్నాయి. డైరెక్షన్స్ ఏంటి ఎక్స్ వై హార్జెంటల్ లైన్ వెర్టికల్ లైన్ అంటాం. ఇందులో వెర్టికల్ లైన్ ఉంది హార్జెంటల్ ఉంది కానివ్వండి. మొత్తం ఒకసారి చూడండి యాంగిల్ స్టార్టింగ్ దేంతో స్టార్ట్ అవుతుంది 0 degrees. యాంగిల్ స్టార్టింగ్ దేంతో స్టార్ట్ అవుతుంది 0 degrees. 0 నుంచి ఈ యొక్క y యాక్సిస్ కి రాగానే ఎంత అవుతుంది 90 degrees అవుతుంది. ఈ 90 నుంచి నెక్స్ట్ యాక్సిస్ కి ఎంత అవుతుంది 180. ఈ 180 నుంచి నెక్స్ట్ యాక్సిస్ కి ఎంత అవుతుంది 270. ఈ 270 నుంచి మళ్ళీ 0 యాడింగ్ అవుతుంది ఎంత అవుతుంది 360. మళ్ళీ రౌండ్ వేస్తుంది అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అక్కడికి రౌండ్ అవుతుంది ఎంత యాంగిల్ అవుతుంది 360 degrees.
ఎక్కడైతే స్టార్ట్ చేసావో తిరిగి మళ్ళీ అక్కడ ఎండ్ అయ్యామనుకోండి, ఆ యాంగిల్ ఎంత కంప్లీట్ అవుతుంది? 360. మళ్ళీ నెక్స్ట్ రౌండ్కి ఇంకో 360, మళ్ళీ నెక్స్ట్ రౌండ్కి ఇంకో 360. అంటే ఏమవుతుంది? రౌండ్కి ఏమవుతుంది? యాంగిల్ 360 డిగ్రీస్ కంప్లీట్ అవుతుంది. అయితే ఈ 360 డిగ్రీస్ని పై అంటే ఎంత అవుతుంది? యాంగిల్ 180 డిగ్రీస్. అంటే కంప్లీట్గా నేను డిగ్రీస్ రాయడానికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఈ పై ప్లేస్లో యాంగిల్ ఎంత ఉంటుందని చెప్పాను నేను, 180 డిగ్రీస్ ఉంటుంది. మరి 180 డిగ్రీ పై అంటే మరి 360 ఎంత అవుతుంది? 180 డిగ్రీస్ వాల్యూ పై అయితే 360 డిగ్రీస్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? 360 అంటే 2 ఇంటూ 180 డిగ్రీస్. మరి 180 సింబల్ ఏంటి? పై. దేర్ఫోర్ టోటల్ గా 360 డిగ్రీస్ కి వాల్యూ ఎంత? 2 పై. పై అంటే 180, మరి 2 పై ఎంత అండి? 360. 3 పై అంటే ఎంత అవుతుంది? 3 పై. 3 పై అంటే ఎంత అవుతుందంటే 540. ఎంత అవుతుంది? 540. 4 పై ఎంత అవుతుంది? 720. 4 పై అంటే ఎంత? 720. ఈ విధంగా పై అనే వాల్యూ డిఫైన్ అయింది. నెక్స్ట్ మనకు తెలిసింది ఏంటంటే, రాసుకోండి కావాలి ఇక్కడ, పై ఇది కూడా ఎంత? 180 డిగ్రీస్. నెక్స్ట్ చూడండి సారి, నాకు ఇది డిగ్రీస్ కావాలి, ఇది రేడియన్. దీన్ని ఏమంటావు ఇక్కడ? రేడియన్. రేడియన్ అంటే సింబల్ ఏంటి? పై. పవర్ ఏమి రాస్తారంటే ఇక్కడ కొంతమంది సి రాస్తుంటారు, పై సి అని రాస్తారు. పై సి అంటే రేడియన్స్ అని. ఇక్కడ రేడియన్స్ ఉన్నాయి, అలాగే డిగ్రీస్ ఉన్నాయి. చాలా కాన్సన్ట్రేషన్ గా వింటే మనకి ఈ టాపిక్ అర్థమైందంటే మనకి సమ్స్ సాల్వింగ్ ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఇది 0 to 90 అన్నాం, అంటే 90 రీచ్ అవ్వలేదు. అంటే 0 to 90 అంటే 90 బిలో కదా. మరి 0 to 90 అన్నప్పుడు ఈ మిడిల్ యాంగిల్ ఎంత అవుతుంది? ఇక్కడ కంప్లీట్ అయితే 90, దీన్ని రీచ్ అవుతుంది 90 డిగ్రీస్. దీన్ని రీచ్ కాకుండా ఈ మిడిల్ ఉన్న ప్లేస్ అంతా కూడా ఏంటి? 90 బిలో. 90 బిలో అంటే 90 మైనస్. 90 మైనస్ ఇక్కడ నేను సమ్ యాంగిల్ తీసుకున్నాను. ఏంటి యాంగిల్ అది? థీటా. ఏంటి యాంగిల్ అది? థీటా. థీటా యాంగిల్ తీసుకుంటే ఫర్ సపోజ్ ఈ యాంగిల్ థీటా తీసుకున్నాను. ఈ పార్ట్ ఎంత? థీటా. ఈ పార్ట్ థీటా అయితే మరి మిగతా బ్యాలెన్స్ పార్ట్ ఎంత? ఈ పార్ట్ థీటా అన్నప్పుడు మిగతా బ్యాలెన్స్ పార్ట్ కావాలంటే ఏం చేయాలి? టోటల్ యాంగిల్ ఎంత? 90 డిగ్రీస్. టోటల్ యాంగిల్ 90 డిగ్రీస్ అయితే ఈ పార్ట్ కావాలంటే ఏం చేయాలి? టోటల్ వాల్యూ నుంచి ఈ ఆల్రెడీ స్పేస్ వాల్యూ తీసేస్తే ఏమవుతుంది? 90 మైనస్ థీటా వాల్యూ అవుతుంది. అంటే ఏదైనా ఒక వాల్యూ నువ్వు ఐడెంటిఫై చేయాలనుకోండి, ఫస్ట్ పార్ట్ ఏమవుతుంది? 90 మైనస్ థీటా. ఇక్కడ 90 కంప్లీట్ అయిపోయింది. 90 కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ రొటేట్ అవుతుంది. నెక్స్ట్ రొటేట్ అయితే ఏమవుతుంది? 90 ప్లస్ థీటా. ఇక్కడ 90 నుంచి 180 వరకు రీచ్ అయింది. ఇది 90 అయింది, ఇదేమో 180. 180 రీచ్ అయిన తర్వాత మళ్ళీ కంప్లీట్ చేస్తుంది. మళ్ళీ కంప్లీట్ చేస్తే ఏమవుతుంది? 180 మైనస్ థీటా. ఇక్కడికి ఎంత అయింది? ఇది 270. 270 రీచ్ అయ్యి నెక్స్ట్ కంటిన్యూ అవుతే ఏమవుతుంది? 270 మైనస్ థీటా. 270 ఇది దేనికి రీచ్ అవుతుంది? 360 కాబట్టి 360 మైనస్ థీటా. ఇక్కడ నేను చేసిందల్లా 0 స్టార్ట్ అయ్యి 90 రీచ్ అవుతున్నప్పుడు అక్కడ ఉన్న యాంగిల్ ఎంత అవుతుందన్నా? 90 మైనస్ థీటా. 90 స్టార్ట్ చేసి 180 రీచ్ అయినప్పుడు అక్కడ ఉన్న యాంగిల్ ఎంత అవుతుందన్నా? 90 ప్లస్ థీటా. ఇక్కడ 180 అబౌవ్ అయింది కాబట్టి 180 నుంచి ఎక్కడ వరకు వెళ్తుంది? 270 వెళ్తుంది కాబట్టి ఇదేమవుతుంది? 270 మైనస్ థీటా. రీచ్ అయ్యే వాల్యూ చూడండి, రీచ్ అయ్యే వాల్యూ 270 కాబట్టి 270 మైనస్ థీటా. నెక్స్ట్ వాల్యూ 270 స్టార్ట్ చేసి ఎక్కడ అవుతుంది? ఎండింగ్ 360 అవుతుంది. ఎండింగ్ 360 కాబట్టి 360 మైనస్ థీటా. ఇది ఒక వే చెప్పాను. ఒక వే ఏంటి? స్టార్ట్ అయిన వాల్యూ చెప్పాను. ఈసారి రీచ్ అయ్యాలని చెప్పండి. ఇది రీచ్ అవ్వాలంటే ఎంత? 180 రీచ్ అవ్వాలి కదా. మరి 180 నుంచి ఏం చేయాలి? ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయాలి. 180 మైనస్ థీటా. ఇది 270 రీచ్ అయింది అన్న కాబట్టి 270 మైనస్ 180 అబౌవ్ వస్తుంది కాబట్టి 180 అబౌవ్ ప్లస్ కాబట్టి 180 ప్లస్ థీటా. ఇది 360 మైనస్ థీటా రావు. దాని బిఫోర్ ఎంత అవుతుంది? 270 ప్లస్ థీటా. ఇది 90 మైనస్ థీటా నో. ఇది ఆల్రెడీ 360 మైనస్ థీటా కంప్లీట్ అయింది. నెక్స్ట్ యాంగిల్ ఎంత అవుతుంది? 360 ప్లస్ థీటా. ఈ 4 క్వాడ్రంట్స్ లో వచ్చే యాంగిల్స్ ఐడెంటిఫై చేయాలి. ఎలా చెప్తారు సార్ అంటే, ఫర్ సపోజ్ 135 డిగ్రీస్ ఉంది. 135 డిగ్రీస్ ఏ క్వాడ్రంట్స్ వస్తుంది? 135 డిగ్రీస్ ఏ క్వాడ్రంట్స్ వస్తుందంటే ఇక్కడ చూడసారి 90 to 80, 90 to 180 కాబట్టి 90 to 180 మిడిల్ లో ఏం ఉంటుంది? 135 డిగ్రీస్. అంటే ఇది ఏ క్వాడ్రంట్? ఇది సెకండ్ క్వాడ్రంట్. 245 డిగ్రీస్ ఉంది. 245 డిగ్రీస్ అనేది ఏ క్వాడ్రంట్ వస్తుందంటే 180 అబౌవ్ 270 బిలో కాబట్టి ఏ క్వాడ్రంట్ వస్తుంది? ఇది థర్డ్ క్వాడ్రంట్. అయితే క్వాడ్రంట్ సింబల్ ఏంటంటే Q1, Q2, Q3 లేదా Q4 ఈ విధంగా వాడచ్చు. లేదా Roman 1, Roman 2, Roman 3, Roman 4 ఏ లెటర్ అయినా వాడుకోవచ్చు. క్వాడ్రంట్స్ కి 4 పార్ట్స్ కాబట్టి ఫస్ట్ ఇదేమో Q1, నెక్స్ట్ ఇదేమో Q2, Q1, Q2, Q3, Q4. ఇక్కడ ఉన్న వాల్యూస్ బాగా ఇంపార్టెంట్ ఉందా?
ఈ వాల్యూస్ కంపల్సరీ మీకు ఆల్రెడీ వచ్చిండాలి. ఎలాగా చెప్పాను ఇక్కడ ఆల్రెడీ. ఫస్ట్ వాల్యూ ఎంత 90 మైనస్ థీటా, నెక్స్ట్ వాల్యూ 90 ప్లస్ థీటా, ఆ నెక్స్ట్ వాల్యూ 180 ప్లస్ థీటా, ఆ నెక్స్ట్ వాల్యూ 270 ప్లస్ థీటా. ఈసారి బిఫోర్ వెళ్తాం కాబట్టి 360 మైనస్ థీటా ఇక్కడ ఏంటి యాడింగ్ 360 మైనస్ ఇక్కడ ఉంటే నెక్స్ట్ వాల్యూ ఎంత ఉంటుంది 360 ప్లస్ థీటా. అయితే ఇక్కడ చూడండి ఒకసారి రిలేషన్ చూసినప్పుడు బిఫోర్ వాల్యూకి ఏమో మైనస్ ఉంది, బిఫోర్ క్వాడ్రంట్కి ఏముంది మైనస్, నెక్స్ట్ క్వాడ్రంట్కి ఏముంది ఇక్కడ ప్లస్, ఇక్కడ 180 మైనస్, ఇక్కడ 180 ప్లస్, ఇక్కడ 270 మైనస్, ఇక్కడికి వచ్చాక 270 ప్లస్. అంటే ఏంటి ప్లస్ మైనస్ క్వాడ్రంట్స్ ఒకే దాంట్లో ఉండవు. బట్ 270 మైనస్ థీటా అనేది ఇక్కడ ఉన్నప్పుడు ఇదే వాల్యూ ఇక్కడ ఉండాలి కదా. ఇక్కడ ఎందుకు ఉంటుందంటే ఇక్కడ యాడింగ్ చేస్తున్నాం. ఫర్ సపోజ్ 290 డిగ్రీస్ కావాలి నాకు, 290 డిగ్రీస్ కావాలంటే దాన్ని ఎలా రాస్తున్నావు నువ్వు 270 ప్లస్ 20, 270 ప్లస్ 20 అంటే 270 ప్లస్ 20 అనేది ఏ పార్ట్లో వస్తుంది ఇక్కడ ఫోర్త్ క్వాడ్రంట్ వస్తుంది. అలా కాకుండా 195 డిగ్రీస్ రాయాలి. 195 డిగ్రీస్ రాస్తాం మనం 180 డిగ్రీస్ ప్లస్ 15 డిగ్రీస్. ఇది ఏ క్వాడ్రంట్ వస్తుంది థర్డ్ క్వాడ్రంట్. అయితే రాసినప్పుడు మన పాజిబిలిటీ మనకు ఉంది కాబట్టి ఏ ప్రాసెస్ రాసినా ఇంపార్టెంటే. ఒక్కొక్కరు అలా రాసుకుంటారు ఎవరెస్ట్ వాళ్ళదే. ఒకరు 100 డిగ్రీస్ రాయమన్నాను, 100 డిగ్రీస్ని కొంతమంది ఏం చేశారంటే 90 ప్లస్ 10 రాశారు. 90 ప్లస్ 10 అంటే ఏ పార్ట్లో యూజ్ చేశాడు ఈ మోడల్లో 90 ప్లస్ రాశాడు. కొంతమంది ఏం చేశారంటే 180 మైనస్ 80 రాశారు. మరి 90 ప్లస్ 10 అన్నా 100, 180 మైనస్ 80 అన్నా కూడా ఏంటి 100. కానీ అక్కడ ఉన్న యాంగిల్ ఏమవుతుంది మోడల్ మారుతుంది. 90 ప్లస్ 30 అయితే ఒక ఫార్ములా యూజ్ చేయాలి, 180 మైనస్ 30 అనదర్ ఫార్ములా యూజ్ చేస్తాం. ఎలా యూజ్ చేస్తామో చూడండి సార్. ఇక్కడ ఫస్ట్ క్వాడ్రంట్ లో వచ్చిన వాల్యూస్ ఆల్ ప్లస్ అంటే సిల్వర్ టీ కప్స్ అంటారు కొంతమంది, ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటారు. సిల్వర్ అంటే అందులో ఎస్ కాబట్టి సైన్ అని, కప్స్ లో సి కాస్ అని, తర్వాత టీ కప్స్ అనే టీ అంటే ట్యాన్ అని, అంటే సైన్ కాసు ట్యాన్ ప్లస్ అవుతాయని ఎందుకంటారంటే ఇక్కడ ఆల్ సిల్వర్ టీ కప్స్ అని వాడతారు. కానీ మనకు అంత అవసరం లేదు. ఆల్ ప్లస్, ఆల్ ప్లస్ అంటే మనకున్న రేషియోస్ ఏంటి సైన్ థీటా ఫస్ట్ ది, నెక్స్ట్ డే కాస్ థీటా, ఆ నెక్స్ట్ డే ట్యాన్ థీటా. దీని రిలేషన్ బట్టి కొసీక్, తర్వాత సీకెంట్, తర్వాత కాటు. రిలేషన్ చెప్పింది బాగా ఇంపార్టెంట్ అర్థనా. సైన్ కున్న రిలేషన్ ఏంటి కొసీక్, కాస్ కున్న రిలేషన్ ఏంటి సీకెంట్, ఇంకా ఫైనల్ గా వచ్చిందంటే ఇక్కడ ట్యాన్ కాటు. అందులో ఒక దాని గురించి మాట్లాడమంటే దానికి ఉన్న సబార్డినేట్ వాల్యూ కూడా ఏమవుతుంది ఆటోమేటిక్ గా ప్లస్ అవుతుంది. ఇక్కడ ఆల్ ప్లస్ అన్నామంటే సైన్ కాసు ట్యాన్ ప్లస్, ఆటో పాటు కొసీకు సీకెంట్ కాటు కూడా ఏమైపోద్ది ప్లస్ అవుతుంది. ఎప్పుడు 90 మైనస్ థీటా కానీ 360 ప్లస్ థీటా కానీ నీకు ఎక్కడైనా ఐడియా వచ్చింది అనుకోండి, ఈ రెండు క్వాడ్రంట్స్ కి ఈ రెండు యాంగిల్స్ కి కూడా ఆ వాల్యూస్ అన్ని ఏమవుతాయి ఆల్వేస్ పాజిటివ్. అంటే సింబల్స్ వేయాలి, పాజిటివ్ వాల్యూ వేయాలి. అలా రాలేదు నీకు ఒకవేళ 90 ప్లస్ థీటా వచ్చింది. ఫర్ సపోజ్ నేను tan 90 ప్లస్ థీటా వాల్యూ అడిగాను. tan 90 ప్లస్ థీటా వాల్యూ అడిగితే నువ్వు పొరపాటుగా ప్లస్ అని వేసావు. కానీ ఈ tan 90 ప్లస్ థీటాలో 90 ప్లస్ థీటా అనేది ఏ క్వాడ్రంట్ ఉంది 90 ప్లస్ థీటా అనేది సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్ లో ఆల్ ప్లస్ కాదు ఏంటవి సైన్ ప్లస్ అవుతుంది. సైన్ థీటా ఏమవుతుంది ప్లస్. మరి సైన్ ప్లస్ అయితే ఆటోమేటిక్ ప్లస్ అవుతుంది కోసిక్. అంటే సైన్ కోసిక్ ఏ క్వాడ్రంట్ ప్లస్ అవుతాయి సెకండ్ క్వాడ్రంట్. ఇది సెకండ్ క్వాడ్రంట్ దీనికి డివైడ్ చేసేసాం. ఏంటి డివైడ్ ఇది సైన్ కోసిక్ అనేవి సెకండ్ క్వాడ్రంట్ లో ప్లస్ అవుతాయి. అంటే ఏంటి సెకండ్ క్వాడ్రంట్ అంటే 90 ప్లస్ థీటా కానీ 180 మైనస్ థీటా కానీ మీకు ఎప్పుడైనా వచ్చినాయి అనుకోండి, ఈ యొక్క యాంగిల్స్ దీంతో రిలేషన్ ఉంటే వాటి వాల్యూ ఏ సింబల్ వేయాలి ఇప్పుడు ప్లస్ వేయాలి. అలాగని ట్యాన్ వచ్చిందన్నప్పుడు నువ్వు ప్లస్ వేసానుకో ఇది ఏమవుతుంది రాంగ్ అవుతుంది. ట్యాన్ ఎక్కడ ఉందా లేదు, లేదంటే దాని సింబల్ ఏంటి మైనస్. ఒక దాని గురించి మనం డిస్కస్ చేసినప్పుడు అనదర్ 4 వాల్యూస్ ఏమవుతాయి మైనస్. ఒకటేమో పాజిటివ్ అని చెప్పాం, అనదర్ వాల్యూస్ ఏమవుతాయి నెగిటివ్ అవుతాయి. కాబట్టి ఇక 2 వాల్యూస్ డిస్కస్ చేసాం. ఏంటది సైన్ కోసిక్. ఇంక అనదర్ 4 వాల్యూస్ ఏంటి కాసు ట్యాన్ సీకెంట్ కాట్ అనేవి ఈ యొక్క క్వాడ్రంట్స్ వచ్చేయకండి దాని సింబల్ ఏమవుతుంది మైనస్ వేయాలి. అలాగే ఫోర్త్ క్వాడ్రంట్ థర్డ్ క్వాడ్రంట్ చూడండి సరే. థర్డ్ క్వాడ్రంట్ లో ట్యాన్ కాట్ ప్లస్, ట్యాన్ ప్లస్ అయింది, ట్యాన్ ప్లస్ అయితే ఆటోమేటిక్ కాట్ కూడా ఏమవుతుంది ప్లస్. అంటే ట్యాన్ థీటా కాట్ థీటా అనేవి ఏ క్వాడ్రంట్ ప్లస్ అవుతాయి థర్డ్ క్వాడ్రంట్ లో. ఇక్కడ ఆల్రెడీ డిస్కస్ చేసింది సైన్ కోసిక్, నెక్స్ట్ డిస్కస్ చేసింది ట్యాన్ కాట్. ఇంకా బ్యాలెన్స్ ఏమన్నా ఇంకా టూ రేషియోస్ ఉన్నాయి. ఆ 2 రేషియోస్ ఏంటి కాసు సీకెంట్. ఇంకా కంపల్సరీ మనకి బ్యాలెన్స్ ఉన్నది ఇంకా కాసు సీకెంట్ అనేవి ఫోర్త్ క్వాడ్రంట్ ఏమవుతాయి ప్లస్ అవుతాయి. ఇలా 3 క్వాడ్రంట్స్ ఏమో డివైడ్ చేసాం. ఒక క్వాడ్రంట్ అనేది ఆల్ ప్లస్. ఈ క్వాడ్రంట్స్ ఎప్పుడైనా నీకు ఏ వాల్యూ వచ్చినా కూడా కంపల్సరీ సింబల్ వేయాలి ప్లస్ వేయాలి. ఫర్ సపోజ్ నీకు వాల్యూ రాస్తున్నాను సైన్ 90 మైనస్ థీటా అనే వాల్యూ కావాలి నాకు. సైన్ 90 మైనస్ థీటా అనేది ఏ క్వాడ్రంట్ లో ఉంది ముందు ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్ సింబల్ ఏంటి ప్లస్.
నెక్స్ట్ తర్వాత చూద్దాం దీని సంగతి. అలాగే కాట్ ఉంది, కాట్ 90 ప్లస్ థీటా వచ్చింది. కాట్ 90 ప్లస్ థీటాలో 90 ప్లస్ థీటా ఏ క్వాడ్రంట్ ఇది? సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్ కాట్ ఉందా? లేదు. లేదు కాబట్టి ఏమవుతుంది సింబల్ మైనస్. అలా కాకుండా సీకెంట్ 270 ప్లస్ థీటా ఉంది. సీకెంట్ 270 ప్లస్ థీటా. సీకెంట్ 270 ప్లస్ థీటాలో అసలు 270 ప్లస్ థీటా ఏ క్వాడ్రంట్? ఫోర్త్ క్వాడ్రంట్. ఫోర్త్ క్వాడ్రంట్ లో సీకెంట్ ఉందా లేదా? ఉంది. సీకెంట్ అంటే గుర్తుని చెప్పి నేను ప్లస్. ఈ విధంగా ప్లస్ మైనస్ వేయడానికి యూజ్ అవుద్ది క్వాడ్రంట్. క్వాడ్రంట్ అనేది దేనికి యూజ్ అవుతుంది? అది ప్లస్ మైనస్ అనే వాల్యూ వేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది తప్ప వాల్యూ కాదు. మరి వాల్యూ ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇక్కడ 2 టైప్స్ ఉంది. ఏంటి 2 టైప్స్? 90 మైనస్ థీటా, 90 ప్లస్ థీటా, 270 మైనస్ థీటా, 270 ప్లస్ థీటా. ఈ 4 వాల్యూస్ వచ్చినప్పుడు ఈ 4 వాల్యూస్కి చేంజ్ అవుతాయి. చేంజ్ రేషియో అంటే చేంజ్ రేషియో అనేది ఎక్కడ అవుతుందని చెప్పి నేను 4 వాల్యూస్ చెప్పాను. ఏంటో 4 వాల్యూస్? 90 మైనస్ థీటా, 90 ప్లస్ థీటా, 270 మైనస్ థీటా, 270 ప్లస్ థీటా. అంటే మీకు ఐడియా వచ్చింది. ఏంటి ఐడియా? 90 డిగ్రీస్ కానీ 270 కానీ మీకు యాంగిల్స్ లో కనబడ్డది అనుకోండి, కంపల్సరీ ఏమవుతుంది? చేంజ్ రేషియో. అంటే అక్కడ రేషియో చేంజ్ అవుతుంది. ఏ రేషియో అది? ఫర్ సపోజ్ సైన్ వచ్చింది నీకు. సైన్ ఎలా చేంజ్ అవుతుంది? కాస్. సైన్ ఎలా చేంజ్ అవుతుంది? కాస్. సీకెండ్ వచ్చింది నీ దగ్గర. ఈ సీకెండ్ ఎలా చేంజ్ అవుతుంది? కోసిక్. సీకెండ్ ఎలా చేంజ్ అవుతుంది? కోసిక్. అలాగే ట్యాన్ వచ్చింది. ట్యాన్ ఎలా చేంజ్ అవుతుంది? కాట్. ట్యాన్ ఎలా చేంజ్ అవుతుంది? కాట్. ఎప్పుడు ఇది? 90 డిగ్రీస్ కి 270 డిగ్రీస్ కి ఈ యొక్క రేషియోస్ ఏమవుతాయి? చేంజ్ అవుతాయి. ఎలా చేంజ్ అవుతాయని చెప్పి నేను, నీ దగ్గర సైన్ ఉంది అనుకోండి, ఎలా చేంజ్ అయిపోతుంది? కాస్. అదే సీకెండ్ ఉంది ఎలా చేంజ్ అవుతుంది? కోసిక్. అలాగే ట్యాన్ అంటే ఎలా చేంజ్ అవుతుంది? కాట్. అయితే డౌట్ వచ్చింది. ఏంటో డౌట్? సార్ సైన్ ఉంటేనే కాస్ రాయమన్నారు. మరి కాస్ అంటే ఏంటంటే సైన్ కాస్ అయినప్పుడు మరి కాస్ ఏమవుతుంది? సైన్ రివర్స్. ఒకదానికొకటి రివర్స్. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ గా. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ లో సైన్ కాస్ అయినప్పుడు కాస్ ఏమవుతుంది? సైన్. అలాగే సీకెంట్ కొసిక్ అయింది అనుకోండి, కొసిక్ అంటే ఏమవుతుంది? సీకెంట్. అలాగే ట్యాన్ కాట్ అయింది అనుకో, కాట్ ఏమవుతుంది? ట్యాన్ అవుతుంది. ఇలాగా ట్యాన్ కాట్ అయితేనేమో కాట్ ట్యాన్ అవుతుంది. సీకెంట్ కొసికెంట్ చేంజ్ అనుకో, కొసికెంట్ అంటే ఏం రాయాలి? సీకెంట్ రాయాలి. సైన్ అంటే ఎలా రాయాలి? కాసు. కాసు అంటే ఎలా రాయాలి? సైన్. ఈ విధంగా ఎప్పుడుది ఏ యాంగిల్ సూటబుల్ అవుతుంది? 90 డిగ్రీస్ కి 270. పక్కన మైనస్ ఆ ప్లస్ మనకి అవసరం లేదు. 90 డిగ్రీస్ కానీ 270 కానీ నీకు ఐడియా వచ్చిందంటే నువ్వేం చేయాలి? చేంజ్ చేసుకోవాలి రేషియో. ఏంటో రేషియో? సైన్ ఏమో కాస్ అవుతుంది, అలాగే సీకెండ్ ఏమో కొసిక్ అవుతుంది, ట్యాన్ ఏమవుతుంది? కాట్. మరి మిగతా బ్యాలెన్స్ యాంగిల్స్ ఏంటి? మరి బ్యాలెన్స్ యాంగిల్స్ ఉన్నాయి కదా, ఏంటో బ్యాలెన్స్ అవి? ఇక్కడ చూడండి సరే. 180 మైనస్ థీటా, నెక్స్ట్ 180 ప్లస్ థీటా, నెక్స్ట్ 360 మైనస్ థీటా, నెక్స్ట్ యాంగిల్ ఎంత? 360 ప్లస్ థీటా. ఈ 4 యాంగిల్స్ కి కూడా ఏమవుతుంది? 4 యాంగిల్స్ కి నో చేంజ్. 4 యాంగిల్స్ కి ఏంటి? నో చేంజ్. అంటే నో చేంజ్ ఏంటంటే అక్కడ గివెన్ రేషియో ఏదైతుందో అదే యూజ్ చేసుకోవాలి. సైన్ ఇచ్చాను సైనే రాయాలి, కాస్ వస్తే కాసే రాయాలి, ట్యాన్ ఇస్తే ట్యాన్. ఫర్ సపోజ్ నీకు ఒక వాల్యూ ఇచ్చాను, సైన్ 90 మైనస్ థీటా. సింబల్ కి యూజ్ అవుతుందని చెప్పాను క్వాడ్రంట్. 90 మైనస్ థీటా ఏ క్వాడ్రంట్ ఇది? ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్ సింబల్ ఏంటి? ప్లస్. అయిపోయింది అక్కడతో. ఇక్కడ ఏముంది? ఇక్కడ యాంగిల్ 90. 90కి ఏమవుతుంది? చేంజా నో చేంజా? 90కి చేంజ్ అవుతుందా నో చేంజ్ అవుతుందా? చేంజ్. ఎలా చేంజ్ అవుతుంది? సైన్ కాస్. సైన్ ఎలా చేంజ్ అవుతుంది? కాస్. ఇక 90 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఉన్న యాంగిల్ అంటే ఇంకా థీటా. ఈ విధంగా బిట్ పార్ట్ లో మనకి ఎక్కువగా యూజ్ అవుతుంది. బయట ఎక్కడ ఇంకొక వాల్యూ ఇచ్చాను, tan 360 ప్లస్ థీటా. tan 360 ప్లస్ థీటా ఇచ్చినప్పుడు ఏమవుతుంది? tan అనే వాల్యూ ఏ క్వాడ్రంట్ లో ఉంది? ఆ 360 ప్లస్ ఎక్కడ ఉంది? ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్ లో ఆల్ ఏంటి? ప్లస్. అంటే ఈ సింబల్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. మరి 360కి ఏమవుతుంది? నో చేంజ్. నో చేంజ్ కాబట్టి tan కి ఏమవుతుంది? tan. ఇంకా 360 అయిపోయింది. ఇంకోటి యాంగిల్ ఎంత? అంటే tan 360 ప్లస్ థీటా అనే వాల్యూ ఏమవుతుంది? tan θ అవుతుంది ఇక్కడ. అందువల్ల ఈ టైప్ ఆఫ్ మెథడ్ లో మనకి క్వాడ్రంట్స్ యూజ్ అవుతుంది ఇక్కడ. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ లో ఈ క్వాడ్రంట్స్ గురించి డిస్కస్ చేసాం. క్వాడ్రంట్స్ ఎన్ని పార్ట్స్? 4 పార్ట్స్. ఫస్ట్ పార్ట్కి ఏంటి? Q1, సెకండ్ పార్ట్కి Q2, థర్డ్ పార్ట్కి Q3, ఫోర్త్ పార్ట్కి Q4. ఫస్ట్ క్వాడ్రంట్ లో మనకి యాంగిల్స్ ఎలా స్టార్ట్ అవుతుంది? 90 మైనస్ థీటా, సెకండ్ 90 ప్లస్ థీటా అండ్ 180 మైనస్ థీటా,
180 plus theta, 270 minus theta, 270 plus theta, 360 minus theta, 360 plus theta. ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ క్వాడ్రంట్స్లో ఎన్ని ఉంటాయి యాంగిల్స్? ఇక్కడ 2 యాంగిల్స్ ఉంటాయి. ఒకటి మైనస్ అనుకోండి, అనదర్ ఏమవుతుంది పాజిటివ్. అంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ ఉన్నాయి. సారీ గ్యాప్ ఎంత ఉంది? ఇక్కడ 90కి 180కి 90, ఇక్కడ 180కి 270కి 90, 270కి 360కి 90. తెలియజేట్లు వాడి ఇక్కడ 360కి 90కి ఆలోచిస్తారు. ఇక్కడ సర్కిల్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వన్ సర్కిల్కి ఎంత అయింది? 360. అనదర్ సర్కిల్కి ఏమవుతుంది? 360 ప్లస్ సెకండ్ సర్కిల్కి అంటే రౌండ్ వేసేటప్పుడు సెకండ్ రౌండ్కి ఎంత యాడ్ అవుతుంది? 360 ప్లస్ అక్కడ 45 డిగ్రీస్ అనుకోండి, 360 ప్లస్ 45 డిగ్రీస్. దీని కండిషన్స్ కూడా చెప్పాను. ఏంటి? 2 కండిషన్స్ ఉన్నాయి. నన్ను 90 డిగ్రీస్ మైనస్ థీటా లేదా 90 ప్లస్ థీటా, అలాగే 270 మైనస్ థీటా, 270 ప్లస్ థీటా. ఈ యాంగిల్స్కి ఏమవుతాయి? రేషియో చేంజ్ అవుతాయి. రేషియోస్ చేంజ్ అంటే చేంజ్ రేషియో ఎలా చేంజ్ అవుతుంది? సైన్ థీటా ఏమవుతుంది? కాస్ థీటా అవుతుంది. అలాగే కాస్ థీటా చేంజ్ అవుతుంది సైన్, అంటే ఇఫ్ అండ్ డౌన్ కండిషన్. అలాగే సీకెండ్ థీటా ఏమవుతుంది? కొసీకెంట్ అవుతుంది. అలాగే కొసీకెంట్ థీటా ఏమవుతుంది? సీకెంట్. అలాగే ట్యాన్ థీటా ఎలా చేంజ్ అవుతుంది? కాట్ కింద. అది కాట్ థీటా ఎలా చేంజ్ అవుతుంది? ట్యాన్ థీటా. ఈ విధంగా ఈ వాల్యూస్ ఏమవుతాయి? ఒకదానికొకటి ఇఫ్ అండ్ డౌన్ కండిషన్ ఏమవుతుంది? చేంజ్ అవుతాయి. ఇప్పుడు 90 థీటా 90కి 270కి ఇక్కడ మైనస్ ప్లస్ చూడవలసిన పని లేదు. 90 కానీ 270 కానీ కనబడ్డాయి అనుకోండి, ఈ యొక్క రేషియోస్ ఎలా చేంజ్ అవ్వాలి? సైన్ కాస్ కింద, కాస్ సైన్ కింద, సీకెంట్ ఏమో కొసీకెంట్, కొసీకెంట్ ఏమో సీకెంట్, ట్యాన్ కాట్ ఏమవుతుంది? ట్యాన్. ఇంకా ఎన్న చూడండి, 180 మైనస్ థీటా, 180 ప్లస్ థీటా, అలాగే 360 మైనస్ థీటా, 360 ప్లస్ థీటా. ఈ వాల్యూస్కి నో చేంజ్. ఇక్కడ ఏమవుతుంది? చేంజ్ అంటే మనకి కాయిన్స్ కాకుండా అతను కూడా వాడతారు కదా చెప్తుంటా. చేంజ్ అంటే ఇక్కడ రేషియోస్ చేంజ్ అవుతాయి. అందువల్ల సైన్ కాసు, కాసు సైన్, సీకెంట్ కొసీకెంట్, కొసీకెంట్ సీకెంట్, ట్యాన్ కాట్ ట్యాన్. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఏంటి? సైన్కి సైనే, అలాగే కాస్కి కాస్. ఇంకా రాయవలసిన పని లేదు, ఆటోమేటిక్గా మీకు అది ఐడియా వస్తుంది. సైన్కి సైన్ అంటే సేమ్ వాల్యూ ఇట్ సెల్ఫ్, దానికి అదే రాస్తాం. అలాగే కాస్కి కాసే రాయాలి. ఇప్పుడుది 180 మైనస్ థీటా లేదా 360 మైనస్ థీటా లేదా 360 ప్లస్ థీటా లేదా 180 ప్లస్ థీటా. ఈ 2 యాంగిల్స్ కనబడేటప్పుడు నో చేంజ్ రాయాలి. ఈ 90 డిగ్రీస్కి 270కి మాత్రం చేంజ్ అవుతాయి అనేది ఐడియా పెట్టుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ దీని మీద కొన్ని యాంగిల్స్ ఉండే. సైన్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు, అలాగే కాస్ 270 మైనస్ థీటా, అలాగే tan 180 మైనస్ థీటా, అలాగే కొసీకెంట్ 360 ప్లస్ థీటా, అలాగే కాట్ 270 ప్లస్ థీటా. నెక్స్ట్ సీకెంట్ 270 మైనస్ థీటా. 90 మైనస్ వచ్చింది, 90 ప్లస్ రాయండి. అన్ని ఒకటి రాస్తాం, లాభం మనకి ఐడియా ఉంటుంది కదా. 90 ప్లస్ థీటా. ఇక్కడ చూడండి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే యాంగిల్స్ చూడాలి. 90 ఉంది, 90కి సైన్ ఏమవుతుంది? చేంజ్ అవుతుంది, చేంజ్ అవుతా. 90కి ఏమవుతుంది? చేంజ్. సైన్ చేంజ్ అవుతుంది, కాస్. చేంజ్ వరకు మాట్లాడుకున్నారు. కాస్ ఇక్కడ యాంగిల్ ఎంత? థీటా. మరి దీని యొక్క సింబల్ వేయాలి, ప్లస్సా మైనసా. అది పాజిటివ్ రావచ్చు, నెగిటివ్ రావచ్చు. ఎలా చేస్తుంది? ఇక్కడ 90 మైనస్ థీటా అన్నావు కాబట్టి 90 మైనస్ థీటా ఏ క్వాడ్రంట్ ఇది? ఫస్ట్ క్వాడ్రంట్ ఏంటి? ఆల్ ప్లస్. ఫస్ట్ క్వాడ్రంట్ ఏంటి? ఆల్ ప్లస్. ఆల్ ప్లస్ కాబట్టి దీని సింబల్ ఏమవుతుంది? ప్లస్ అని ప్రత్యేకంగా రాయాల్సిన పని లేదు. సెకండ్ది 270 మైనస్ థీటా. 270 మైనస్ థీటా ఏ క్వాడ్రంట్ ఇది? థర్డ్ క్వాడ్రంట్. మరి థర్డ్ క్వాడ్రంట్ ఏ వాల్యూస్ ప్లస్ అని చెప్పి నేను ట్యాన్ కాట్ మాత్రం వేయాలి, ప్లస్ వేయాలి. మరి ఎనదర్ వాల్యూస్ ఏమవుతాయి? నెగిటివ్. అంటే ఇక్కడ కాస్ అనేది ఇక్కడ ఈ యొక్క క్వాడ్రంట్లో లేదు కాబట్టి దాని సింబల్ ఏంటి? మైనస్. 270 మైనస్ ఏమవుతుంది? చేంజ్. ఎలా చేంజ్ అవుతుంది? కాస్ ఎలా చేంజ్ అవుతుంది? సైన్. అందులో సైన్ థీటా. నెక్స్ట్ది 180 మైనస్ థీటా. 180 మైనస్ థీటా ఏ క్వాడ్రంట్ ఇది? సెకండ్ క్వాడ్రంట్లో ఏ ప్లస్ అని చెప్పాను ఇక్కడ? సైన్ కొసీక్.
సైన్ కోసిక్ మాత్రం ఇక్కడ ఏమవుతాయి ప్లస్ అవుతాయి కాబట్టి ఇక్కడ ట్యాన్ ఎక్కడ ఉంది ఇందులో లేదు కాబట్టి ట్యాన్ సింబల్ ఏమవుతుంది మైనస్ 180కి నో చేంజ్ 180కి ఏమవుతుంది నో చేంజ్ కాబట్టి ట్యాన్ ఏమవుతుంది ట్యాన్ వస్తుంది 360 ప్లస్ థీటా ఏ క్వాడ్రంట్ ఇది ఫస్ట్ క్వాడ్రంట్ ఏమని చెప్పాను ఆల్ ప్లస్ కాబట్టి ఇక్కడ ప్లస్ వేయవలసి పర్లేదు 360కి ఏమవుతుంది నో చేంజ్ కాబట్టి కోసికెంట్ ఏమవుతుంది కోసికెంట్ ఇక్కడ 270 ప్లస్ థీటా ఏ క్వాడ్రంట్ ఇది ఫోర్త్ క్వాడ్రంట్ ఏంటి కాసు సీకెంట్ కాసు సీకెంట్ ఈ రెండు కూడా ఏమవుతాయి ప్లస్ మరి ఇక్కడ కాట్ ఉందా కాట్ లేదు కాబట్టి దీని సింబల్ ఏమవుతుంది మైనస్ 270 ఇందులో ఇక్కడ చేంజ్ 270 ఎలా చేంజ్ అవుతుంది ఇక్కడ సీకెంట్ అంటే ఏమవుతుంది కోసికెంట్ అలాగే ఇక్కడ కాట్ కాబట్టి కాట్ ఎలా చేంజ్ అవుతుంది tan థీటా ఇక్కడ చూడండి సార్ 90 ప్లస్ థీటా ఏ క్వాడ్రంట్ ఇది సెకండ్ క్వాడ్రంట్ సీకెంట్ ఉందా లేదు కాబట్టి సింబల్ ఏంటి మైనస్ ఉంటే ప్లస్ అయ్యండి లేకపోతే మైనస్ ఇక్కడ 90కి ఏమవుతుంది చేంజ్ ఎలా చేంజ్ అవుతుంది సీకెంట్ ఎలా చేంజ్ అవుతుంది కోసికెంట్ అందువల్ల మీరు కొంచెం ఐడియా ఉంచుకోవాలి ఇక్కడ సైన్ కాస్ అయిందంటే 90 ఉంది కాబట్టి సైన్ ఎలా చేంజ్ అయింది కాస్ అయింది ఇక్కడ కాస్ సైన్ ఎందుకు అయింది 270 ఉంది కాబట్టి ఇక్కడ ట్యాన్ ఎందుకు వచ్చింది 180 కాబట్టి ఇక్కడ కోసికెంట్ మళ్ళీ కోసికెంట్ ఎందుకు అయింది 360 ఇక్కడ కాట్ ట్యాన్ అయ్యింది ఎందుకయింది 270 అంటే ఓన్లీ 90 వాల్యూ కానీ 270 వాల్యూ కనబడితేనేమో చేంజ్ కనబడుతుంది 180 కానీ 360 కనబడితే నో చేంజ్ అంటే మీ బిట్ పార్ట్లో యూజ్ అవుద్ది సమ్స్లో కాదు ఓన్లీ బిట్స్ పార్ట్లో ఈ వాల్యూస్ యూజ్ అవుతాయి ఎలా యూజ్ అవుతుందని మీకు ఐడియా వస్తుంది కదా ఇక నెక్స్ట్ నెక్స్ట్ మనకన్నా ప్రాసెస్లో ఈచ్ అండ్ ఎవ్రీ యాంగిల్కి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్వాడ్రంట్స్కి ఈ సైన్ కోసికెంట్ కాట్ ఎలా చేంజ్ అవుద్దో రాసుకోవచ్చు కావాలితే కానీ ఇక్కడ మనకి టైం ప్రాసెస్ ఎక్కువ అవుతుంది దానివల్ల ఒకసారి ఒక దానికి రాస్తాను చూడండి ఒక టేబుల్ ఫామ్ వేసుకున్నారనుకోండి టేబుల్ ఫామ్లో మీకు చాలా ఈజీ అవుద్ది ఒక టేబుల్ ఫామ్లో ఈ వాల్యూస్ మీరు ఐడెంటిఫై చేస్తే చాలా ఈజీగా ఉంటుంది ఆ టేబుల్ ఫామ్ ఫాలో అవుతుంది చూడండి ఒకసారి ఇక్కడ ఇది యాంగిల్ ఇది ఫస్ట్ యాంగిల్ ఇక్కడ మనకున్న రేషియోస్ ఉండే రేషియోస్ అంటే ఇక్కడ ఫస్ట్ది సైన్ థీటా నెక్స్ట్ది కాస్ థీటా నెక్స్ట్ ట్యాన్ థీటా నెక్స్ట్ది కోసికెంట్ నెక్స్ట్ది సీకెంట్ ఆ నెక్స్ట్ వాల్యూ కాట్ ఈ విధంగా టేబుల్ ఫామ్ వేసుకున్నారు అనుకోండి మీకు ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూకి ఏ ప్రాసెస్ ఏమొస్తుందో ఐడియా ఉంటుంది అంటే ఈచ్ సెపరేట్గా రాసే కన్నా ఒకటేసారి ఎండ్ రాస్తే ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ ఫాలో అవుతున్నాను చూడండి సారి ఎలా రాస్తున్నాను సార్ ఐడియా అంటే మీకు ఇబ్బంది ఉండదు చూడండి ఫస్ట్ది 90 మైనస్ థీటా ఫస్ట్ క్వాడ్రంట్ ఏంటి 90 మైనస్ థీటా క్వాడ్రంట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ క్వాడ్రంట్స్ ఏమొస్తాయో చూడండి ఆల్రెడీ మన దగ్గర ఫిగర్ ఉంది కాబట్టి 90 మైనస్ థీటా ఫస్ట్ క్వాడ్రంట్ ఆల్ సింబల్స్ ఏంటి ప్లస్ అందువల్ల దీని గురించి డిస్కస్ అవసరం లేదు ఇక్కడ 90 ఉంది సైన్ 90 మైనస్ థీటా 90 అంటే ఏమవుతుంది చేంజ్ ఎలా చేంజ్ అవుతుంది సైన్ కాస్ అలాగే కాస్ ఎలా చేంజ్ అవుతుంది సైన్ అలాగే ట్యాన్ ఎలా చేంజ్ అవుతుంది కాట్ కోసికెంట్ ఎలా చేంజ్ అవుతుంది సీకెంట్ ఎలా చేంజ్ అవుతుంది కోసికెంట్ కాట్ ఎలా చేంజ్ అవుతుంది ట్యాన్ దేనికి ఇది 90 డిగ్రీస్ కాబట్టి 90 డిగ్రీస్ ఉంది కాబట్టి ఈ 90కి ఇక్కడ రేషియోస్ ఏమవుతాయి చేంజ్ అవుతాయి మరి 90 మైనస్ ఏంటి ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ ప్లస్ ఫస్ట్ క్వాడ్రంట్ ఏంటి ఆల్ ప్లస్ కాబట్టి ఇక్కడ ఏమి రాయాల్సిన పర్లేదు సింబల్స్ ఏం మార్చాం అన్ని ప్లస్ వస్తాయి ఇక్కడ యూజ్ అయ్యి ఏంటి 90 ఉంది కాబట్టి నో చేంజ్ 90కి ఏమవుతుంది నో చేంజ్ మీకు ఐడియా కోసం రాస్తానంటే రాసుకోవాల్సిన పర్లేదు వాళ్ళు చేంజ్ అని రాశాను నెక్స్ట్ ఏంటి 90 మైనస్ తర్వాత 90 ప్లస్ థీటా 90 మైనస్ తర్వాత ఏంటి 90 ప్లస్ థీటా ఏ క్వాడ్రంట్ ఇది సెకండ్ క్వాడ్రంట్ అంటే Q2 ఈ సెకండ్ క్వాడ్రంట్లో ఏం ప్లస్ అవుతుందని చెప్పి నేను సైన్ కోసిక్ ప్లస్ అన్నాను కాబట్టి ఆ సైన్ కోసిక్ మాత్రం ప్లస్ ఇవ్వాలి
సైన్ కొసిక్ మాత్రమే వేయాలి, ప్లస్ చేయాలి. మిగతా వాల్యూస్ ఏ సింబల్స్ వస్తాయి నెగిటివ్. ఏం చూడండి ఇక్కడ సైన్ పాజిటివ్, కొసికెంట్ పాజిటివ్, మిగతా బ్యాలెన్స్ వాల్యూస్ ఏంటి? ఎందువల్ల ఇది సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి సెకండ్ క్వాడ్రంట్లో సైన్ కొసికెంట్ ప్లస్ అవుతాయి, మిగతా అనదర్ వాల్యూస్ ఏమవుతాయి నెగిటివ్. ఇప్పుడు 90 ఉంది, 90కి ఏంటి చేంజ్, ఎలా చేంజ్ అవుతుంది? సైన్ కాస్, కాస్ సైన్, టాన్ కాట్, కొసికెంట్ సీకెంట్, సీకెంట్ కొసికెంట్, అలాగే కాట్ టాన్. ఇక్కడ మనకి 90 మైనస్ అయింది, 90 ప్లస్ అయింది. అనదర్ యాంగిల్ ఎంత? నెక్స్ట్ యాంగిల్ 180 మైనస్ 180 మైనస్ థీటా ఏ క్వాడ్రంట్? ఇది సెకండ్ క్వాడ్రంటే, సెకండ్ క్వాడ్రంటే కానీ ఇక్కడ కూడా ఏమవుతుంది సేమ్ సైన్ ప్లస్ కొసికెంట్ కూడా ఏంటి ప్లస్, సైన్ ప్లస్ కొసికెంట్ కూడా ఏంటి ప్లస్. ఇక్కడ చూడండి చేంజ్ రాసాం కాబట్టి చేంజ్ అని రాసుకున్నాం ఇక్కడ. మరి ఈ క్వాడ్రంట్లో 180 మైనస్ వచ్చింది, 180 మైనస్ ఏంటి? నో చేంజ్. 180 కాబట్టి ఏంటి? నో చేంజ్. నో చేంజ్ కాబట్టి అక్కడ సేమ్ రేషియోస్ వేయండి. సేమ్ రేషియోస్ ఏంటి? ఇక్కడ సైన్కి సైన్, కాస్కి కాస్. ఏ సింబల్ అవ్వాలి ఇక్కడ? ఈ రెండు ప్లస్ వేసావు. ఎనదర్ రేషియోస్ ఏంటి? మైనస్. ఇక్కడ కాస్ ఉంది కాబట్టి కాస్, ఇక్కడ టాన్ అంటే టాన్, ఇక్కడ కొసికెంట్కి కొసికెంట్, సీకెంట్కి సీకెంట్, కాట్కి కాట్. ఎందుకు వచ్చింది ఇలాగా? ఇక్కడ 180 ఉంది కాబట్టి 180 కాబట్టి ఏంటి? నో చేంజ్. నో చేంజ్ అంటే ఇక్కడ ఉన్న రేషియోస్ ఎలా ఉంటే అలా వస్తుంది. నెక్స్ట్ చూడండి 180 ప్లస్ థీటా, 180 ప్లస్ థీటా. మరి 180 ప్లస్ థీటా ఏ క్వాడ్రంట్ ఇది? మన ఫిగర్లో 180 ప్లస్ థీటా ఏ క్వాడ్రంట్ ఉంది? థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్లో ఏం ప్లస్ అవుతాయి? టాన్ కాట్, టాన్ కాట్ అవుతాయి ప్లస్, టాన్ కాట్ మాత్రం ఏం ప్లస్? ఇదిగో టాన్, ఈ టాన్ సింబల్ ఏంటి ప్లస్, కాట్కి సింబల్ ఏంటి ప్లస్. మరి అనదర్ రేషియోస్ ఏమవుతాయి? మైనస్. ఇక్కడ 180 ఏంటంటే నో చేంజ్, 180 కాబట్టి ఏంటి? నో చేంజ్. నో చేంజ్ కాబట్టి సైన్కి సైన్ వేశారు, కాస్కి కాస్, టాన్కి టాన్, కొసికెంట్కి కొసికెంట్, సీకెంట్కి సీకెంట్, కాట్కి కాట్. మీకు బాగా ఐడియా ఉండాలి. 180 కనబడ్డదంటే నో చేంజ్, 90 కనబడ్డది కాబట్టి చేంజ్. ఇక్కడ సింబల్స్ ఎలా వేసాను నేను? క్వాడ్రంట్స్ బట్టి. ఇది ఫస్ట్ క్వాడ్రంట్ Q1 కాబట్టి ఆల్ ప్లస్, అన్ని ప్లస్ వచ్చినాయి. అదే Q2 అయితే సైన్ కొసిక్, ఇదిగో సైన్, ఇది లైన్ చూడ ఎక్కడ చూడాలి ఎక్కడ కాదు. చాలా మంది తెలియదంటే సార్ ఇక్కడ సైన్ ఉందని మీరు మైనస్ వేసారేటి. మనకు ప్రోడక్ట్ కావాలా వాల్యూ కావాలా? వాల్యూ చూడాలి, ప్రోడక్ట్ తర్వాత చూద్దారు. ఇక్కడ వాల్యూ సైన్, సైన్కి ఏమైంది ప్లస్, ఇక్కడ కొసికెంట్ దీనివల్ల ఎంత ప్లస్. అంతేగాని వచ్చిన ఆన్సర్ చూసుకోకూడదు, వచ్చిన ఆన్సర్ చూస్తే వాల్యూ మారిపోద్ది. అందువల్ల ప్రోడక్ట్లో సైన్ కాబట్టి సైన్కి మాత్రం ప్లస్ చేయాలి, కొసికెంట్కి మాత్రం ప్లస్ చేసాం, మిగతా ఏం వేసి అక్కడ మైనస్. అదే Q2లో కూడా సేమ్, సైన్కి ఏంటి ప్లస్, కొసికెంట్కి ప్లస్, మిగతా వాల్యూస్ ఏంటి మైనస్. మరి Q3లో టాన్ కాట్ మాత్రం ప్లస్, టాన్ కాట్ మాత్రం ప్లస్ అన్నాం కాబట్టి ఇదిగో టాన్కి సింబల్ ఏంటి ప్లస్, కాట్కి సింబల్ ఏంటి ప్లస్, మిగతా వాల్యూస్ ఏమైంది మైనస్. ఇక్కడికి మనకి ఎన్ని 4 అయినాయి. 90 మైనస్ అయింది, 90 ప్లస్, 180 మైనస్, 180 ప్లస్. అనదర్ వాల్యూ ఎంత? 270 మైనస్ థీటా. 270 మైనస్ థీటా ఏ క్వాడ్రంట్ ఇది? Q3. ఇక్కడ Q3లో కూడా ఏంటి? టాన్ కాట్, ఇంకా టాన్కి సింబల్ ఏంటి ప్లస్, కాట్కి సింబల్ ఏంటి ప్లస్. మరి ఇక్కడ ఉన్న యాంగిల్ ఎంత? 270కి ఏమవుతుంది? చేంజ్. ఎలా చేంజ్ అవుతుంది? సైన్ ఉంది, సైన్కి ఆపోజిట్ ఏంటి? కాస్. మరి వాల్యూ ఏంటి? మైనస్. నెక్స్ట్ డే కాస్కి ఏంటి? సైన్, టాన్కి ఏంటి? కాట్, కొసికెంట్కి సీకెంట్, సీకెంట్కి కొసికెంట్. నెక్స్ట్ యాంగిల్ 270 ప్లస్ థీటా. 270 ప్లస్ థీటా ఏ క్వాడ్రంట్ ఇది? Q4. ఏంటది? Q4 కాబట్టి Q4 ఏ ప్లస్ కాస్ సీకెంట్, కాస్ సీకెంట్ మాత్రం ఏమవుతాయి ఇక్కడ ప్లస్ అవుతాయి, కాస్ సీకెంట్ మాత్రం ఏమవుతాయి ఇక్కడ ప్లస్. ఇదిగో కాస్, ఈ కాస్ సింబల్ ఏంటి ప్లస్, సీకెంట్ దీనికి కూడా ఏమవుతుంది ప్లస్, మిగతా వాల్యూస్ ఏంటి? ఇక్కడ 270కి ఏమవుతుంది? చేంజ్. ఎలా చేంజ్ అయింది? సైన్ ఏమవుతుంది? కాస్ థీటా, కాస్ ఏమో సైన్ థీటా, టాన్ ఏమో కాట్ థీటా,
కొసికెంట్ సీకెంట్ థీటా, సీకెంట్ కొసికెంట్ థీటా, అలాగే కాట్ ఏమో tan థీటా. నెక్స్ట్ 270 కూడా అయిపోయింది. నెక్స్ట్ ఎంత 360 మైనస్ థీటా. 360 మైనస్ థీటా క్వాడ్రంట్ ఇది కూడా ఫోర్త్ క్వాడ్రంటే అంటే Q4. ఇక్కడ Q4లో కాసు సీకెంట్ ఏమవుతాయి ప్లస్. మరి 360కి నో చేంజ్, 360కి ఏమవుతుంది నో చేంజ్. మరి 360లో ఎందుకు చెప్పినప్పుడు ఇక్కడ Q4 అన్నా కాబట్టి Q4లో కాసు సీకెంట్ ప్లస్ అన్నాం. ఇదిగో కాసు, ఈ కాస్కి ఏమవుతుంది ప్లస్, సీకెంట్కి ప్లస్, మిగతా వాల్యూస్ ఏమవుతాయి మైనస్. ఇక్కడ నో చేంజ్ అన్నావు కాబట్టి సైన్కి ఏమవుతుంది సైన్, కాస్కి కాసు, ట్యాన్కి ట్యాన్, కొసికెంట్కి కొసికెంట్, సీకెంట్కి సీకెంట్, కాట్కి కాట్. ఇంకా లాస్ట్ది 360 ప్లస్ థీటా. 360 చూడండి ఇక్కడ 360 ప్లస్ థీటా ఎక్కువ అనేది Q1. Q1 ఏమవుతుంది ఆల్ ప్లస్. Q1 ఏంటి ఇక్కడ ఆల్ ప్లస్, ఆల్ ప్లస్ కాబట్టి ఆల్ పాజిటివ్ కాబట్టి సింబల్స్ యూజ్ చేయక్కర్లేదు. మరి ఇక్కడ 360కి ఏంటి నో చేంజ్. నో చేంజ్ అంటే సైన్కి సైన్, కాస్కి కాస్, ట్యాన్కి ట్యాన్, కొసికెంట్కి కొసికెంట్, సీకెంట్కి సీకెంట్, ట్యాన్ కాట్కి కాట్. ఇది మనకి ఈ డయాగ్రామ్ ఈ యొక్క బాక్స్ ఏదైతే ఉందో మనకి ఇంటర్మీడియట్లో సేమ్ ఇదే ఫార్మ్లో యూజ్ చేస్తాం. అదనా ఇక్కడ బాగా నేర్చుకుంటే ఆటోమేటిక్గా మనకి నెక్స్ట్ ఇయర్లో మనకి ఏదైతే యూజ్ అవుద్దో దానికి ఇదంతా యూజ్ అవుద్ది కంపల్సరీ. చదవా నెక్స్ట్ దాంట్లో మనకి టేబుల్ ఫామ్ ఉంది. యాంగిల్స్కి టేబుల్ ఫామ్ ఎలా చూడండి సారీ. ఫర్ సపోజ్ థీటా వాల్యూ తీసుకుంటున్నాం. ఇక్కడ థీటా వాల్యూ మనకున్న ఈ యొక్క సిలబస్లో 0 యాంగిల్ టు 90 డిగ్రీస్ వరకు యూజ్ అవుద్ది. 0 యాంగిల్ టు 90 డిగ్రీస్ వరకు రీచ్ అవుతుంది కాబట్టి ఇది సైన్ థీటా, కాస్ థీటా, ట్యాన్ థీటా, అలాగే కోసికెంట్ థీటా, సీకెంట్ థీటా, కాట్ థీటా. చాలా ఈజీ ఇది. ప్లస్ ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేసుకోవాలి మనం. ఎందుకంటే ఇక్కడున్న ఈచ్ అండ్ ఎవరీ యాంగిల్కి వాల్యూ ఐడెంటిఫై చేయాలి. వాల్యూ ఐడెంటిఫై చేయకపోతే మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ రాదు. ఫస్ట్ మనం యూజ్ చేసేది డిగ్రీస్ అలాగే రేడియన్స్ రెండు తెలియాలి కాబట్టి ఫస్ట్ 0 డిగ్రీస్, 0 డిగ్రీస్కి 0 ఇంకా పై గట్ట యూజ్ చేయరు. అనదర్ వాల్యూ 30 డిగ్రీస్, 0 డిగ్రీస్ తర్వాత వచ్చేది నెక్స్ట్ యాంగిల్ 30 డిగ్రీస్. ఈ 30 డిగ్రీస్కి సింబల్ కూడా ఉంది. ఏంటంటే పై అంటే ఎంత 180 డిగ్రీస్. పై అంటే 180 డిగ్రీస్ కాబట్టి ఇక్కడ 30 డిగ్రీస్ రావాలంటే 180ని దేంతో డివైడ్ చేయాలి 6తో. అలాగే ఇక్కడ కూడా ఏమవుతుంది 6 అంటే 6 వాల్యూ 180 ఎంత టైమ్స్ అవుతుంది 30 టైమ్స్. అంటే 30 డిగ్రీస్ పై వాల్యూ ఎంత అవుతుంది π/6 అవుతుంది. అంటే మీకు రెండు తెలియాలి, డిగ్రీస్ తెలియాలి అలాగే పై వాల్యూ కూడా తెలియాలి. కాబట్టి 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది π/6. ఇక్కడ కావాలంటే రాసుకోవచ్చు π ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. నెక్స్ట్ యాంగిల్ 45 డిగ్రీస్. 45 డిగ్రీస్ అంటే ఈ 180 ఏమైనా డివైడ్ చేస్తే 45 అవుతుందంటే /4. ఈ 180ని 4 పార్ట్స్ చేస్తే అప్పుడు మనకి ఏ వాల్యూ అవుతుంది 45 డిగ్రీస్ అవుతుంది. 180ని 4 పార్ట్స్ చేస్తే వచ్చే ఫైనల్ వాల్యూ ఎంత 45 డిగ్రీస్ అంటే π/4. నెక్స్ట్ వాల్యూ 60 డిగ్రీస్. ఈ 180ని ఎన్ని పార్ట్స్ చేస్తే 60 వద్దంటే 3 పార్ట్స్. 3 పార్ట్స్ చేస్తే ఎంత వస్తుంది 60 డిగ్రీస్ π/6 π/3. నెక్స్ట్ వాల్యూ 90 డిగ్రీస్.
90 degrees అంటే 180 ఎన్ని పార్ట్స్ చేయాలి? 2 parts. 2 parts చేస్తే ఎంత అవుతుంది? π/2. ఇదే మనకి ఫైనల్ వాల్యూ π/2. చాలా ఇంపార్టెంట్. 90 degrees వాల్యూ కంపల్సరీ మనకి రావాలి. చూడండి ఇందులో ఈ వాల్యూస్ ఏంటంటే ఒకదాని ఐడియా మనం ఐడెంటిఫై చేసుకున్నాం అనుకోండి, అనదర్ వాల్యూస్ ఈజీగా వస్తాయి మనకి. ఎలాగ చూడండి సరే ఏమని. ఫస్ట్ sin 0 వాల్యూ 0, దానికి వాల్యూ లేదు ఇంకా. sin 0 అంటే 0. sin 30 degrees ఎంత అంటే 1/2. sin 30 degrees ఎంత? 1/2. sin 45 degrees వాల్యూ ఎంత అంటే 1/√2. sin 45 degrees వాల్యూ ఎంత? 1/√2. sin 60 degrees ఎంత? √3/2. sin 60 degrees వాల్యూ ఎంత? √3/2. sin 90 degrees వాల్యూ ఎంత? 1. sin 90 degrees వాల్యూ ఎంత? 1. ఈ వాల్యూ మీరు బాగా బై హార్ట్ చేశారనుకోండి, ఇంకా నెక్స్ట్ వాల్యూస్ అన్ని చాలా ఈజీగా ఉంటాయి. అది ఎలాగా మీకు బాగా ఐడియా ఉండాలి. ఆ వాల్యూస్ ఎప్పుడైనా అడిగినప్పుడు తక్కువని చెప్పాలి. sin 45 1/√2, sin 90 1, sin 0 0, sin 30 1/2, sin 60 √3/2 అని నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు రీడ్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా సెకండ్ వాల్యూ ఈజీగా వస్తుంది. ఎలాగా? దీన్ని రెసిప్రోకల్ రివర్స్ చేయండి. రివర్స్ చేస్తే ఏమవుతుంది? అక్కడ రైట్ సైడ్ వాల్యూ 1 కాబట్టి 1, నెక్స్ట్ వాల్యూ ఎంత? √3/2, ఇంకా నెక్స్ట్ వాల్యూ ఎంత? 1/√2, నెక్స్ట్ వాల్యూ ఎంత? 1/2, ఆ నెక్స్ట్ వాల్యూ ఎంత? 0. అంటే మీకు బాగా ఐడియా వచ్చింది ఏంటి? sin 0 degrees అంటే వచ్చింది 0. అలాగే cos 90 అంటే వచ్చింది 0. రివర్స్ ఎంత? 0 to 90 degrees యాంగిల్స్లో ఇవి చేంజ్ అవుతాయి. 0 to 90 degrees వాల్యూస్లో ఇవి చేంజ్ అవుతాయి కాబట్టి, కానీ జాగ్రత్తగా గమనించండి. అక్కడ ఆ 2 వాల్యూస్ ఒక వాల్యూకి ఎక్కువ అయినాయి. ఏ యాంగిల్కి ఎక్కువ అయినాయి? ఇక్కడ ఉన్న 2 వాల్యూస్ కూడా ఇక్కడ సైన్ వాల్యూ కానీ కాస్ వాల్యూ కానీ ఒక యాంగిల్కి ఎక్కువ అయినాయి. ఏంటి యాంగిల్ అంటే 45 degrees. sin 45 ఎంత? 1/√2. cos 45 కూడా ఎంత? 1/√2. అందుకే మీకు పొద్దున బిట్ అడుగుతాడు ఏంటి? sin θ = cos θ. దట్ ఇంప్లైస్ θ = డాష్. θ = డాష్. ఆ θ ప్లస్ ఎంత వేయాలి? 45 degrees వేయాలి. ఆ θ ప్లస్ ఎంత వేయాలి? 45 degrees. అంటే ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అయినాయంటే ఫైనల్గా యాంగిల్ వాల్యూ ఎంత అవుతుంది? 45. θ అంటే చాలా మంది బాగా రాస్తారు. ఒక 0 పెట్టి మధ్యలో రాయాలి, అది θ అంటే. అయితే మనకి స్పీడ్నెస్ ఏమవుతుంటే 0 గీసేసినట్టు దాన్ని అలా రాయడం అలవాటు కాబట్టి అలా రాసుకునే పర్లేదు, కానీ ఇలా రాయడం నేర్చుకోకండి, అలవాటు చేసుకోవాలి కదా. θ వేరు, π వేరు. θ అంటే ఇది, ఫై అంటే వేరు, π వేరు. మీరు తెలుగులో బాగా నేర్చుకుంటారు కదా. ఇది π, ఇది φ. ఒత్తుంటేనేమో φ అంటే ఇది π. అదే మన ప్రొనౌన్స్ కొంచెం మారుతుంటాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సైన్ ఎంత బాగా మనకు వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ కాస్ వచ్చేది. ఇందులో దాని రివర్స్ అంటే రైట్ టు లెఫ్ట్ వేసుకుంటాం కాబట్టి. ఇక tan చాలా ఈజీ. tan ఫార్ములా ఏంటి? tan θ = ఫార్ములా మనకు తెలుసు కదా, sin θ / cos θ. అంటే sin θ / cos θ వాల్యూ అంటే సైన్ వాల్యూ బై కాస్ వాల్యూ వేసుకోవాలి. మరి సైన్ వాల్యూ ఎంత? ఇక్కడ 0. 0/1. 0/1 ఎంత? 0. సైన్ వాల్యూ డివైడెడ్ బై కాస్ వాల్యూ. సైన్ వాల్యూ ఎంత? 0/1. 0/1 ఎంత? 0. 1/2 డివైడెడ్ బై √3/2. ఈ రెండిట్లో ఏం క్యాన్సిల్ అవుతుంది? 2 క్యాన్సిల్ అవుతుంది. ఇందులో ఇక్కడ 2 అనేది డినామినేటర్, ఇక్కడ 2 ఏంటి? డినామినేటర్. ఈ 2 క్యాన్సిల్ అవుతే ఫైనల్ న్యూమరేటర్ వాల్యూ ఎంత? 1 డివైడెడ్ బై డినామినేటర్ ఎంత? √3. నెక్స్ట్ డే sin θ / cos θ కాబట్టి 1/√2 డివైడెడ్ బై 1/√2. న్యూమరేటర్ ఈక్వల్ ఉంది, డినామినేటర్ ఈక్వల్ ఉంది కాబట్టి 2 వాల్యూస్ క్యాన్సిల్ అవుతే ఎంత అవుతుంది? 1. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 2 క్యాన్సిల్ అయింది. 2 క్యాన్సిల్ అవుతే √3/1. √3/1 అంటే ఎంత అవుతుంది? √3. ఎందువల్ల? √3/1 ఉంది, 1 అవసరం లేదు కాబట్టి ఎంత? √3. 1/0. 1/0 ఎంత? 0. రైటేనా? రైటే. ఎందుకంటే ఈయన కనిపెట్టారు కొత్తగా, ఏంటది? 0 అనే టేబుల్ కనిపెట్టారు. 1/0 అంటే 0 అని చెప్పిన వాళ్ళందరూ కూడా ఏం కనిపెట్టారు? అందరూ 0 టేబుల్ కనిపెట్టారు. ఎలా టేబుల్ కనిపెట్టారంటే 0 1 jar 1, 0 2 jar 2, 0 3 jar 3 అని కొత్తగా కనిపెట్టారు అందరూ. అంటే ఎందుకు కనిపెడతాం? మరి అదే కదా నువ్వు చెప్పింది,
జీరో 1/0 అంటే జీరో అని చెప్పావు అంటే ఏ టైం క్యాన్సిల్ చేసా అంటే జీరో టైం ఎంత క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ అసలు జీరో టేబుల్ లేదు కదా మనకి నీకు నచ్చినట్టు నువ్వు 1 రాసుకోవచ్చు నీకు నచ్చినట్టు 2 రాసుకోవచ్చు ఎందువల్ల 0 into 100 టైమ్స్ అయినా అవుద్ది జీరోయే 1000 టైమ్స్ అయినా కూడా ఏమవుతుంది జీరోయే అందువల్ల ఇక్కడ మల్టిప్లికేషన్ ఏ వాల్యూ యూజ్ చేయొచ్చు కాబట్టి దీని టేబుల్ డిఫైన్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది నాట్ డిఫైన్ అని రాయొచ్చు లేదా ఇన్ఫినిటీ ఎవరైతే ఇక్కడ ఇన్ఫినిటీ నాట్ డిఫైన్ అని రాసినా పర్లేదు లేదా ఇన్ఫినిటీ అని సింబల్ వేస్తే సరిపోద్ది ఇన్ఫినిటీ అని రాయండి లేదా ఇన్ఫినిటీ సింబల్ వేసినా పర్లేదు అంటే 8ని క్రాస్కి వేయండి 8ని క్రాస్కి అయితే సరిపోద్ది ఇక్కడ చూడండి కోసిక్ అంటే కోసిక్ ఫార్మ్ మనకు ఉంది కదా ఆల్రెడీ కోసిక్ ఫార్మ్ ఏంటి 1/sin θ కోసిక్ ఫార్మ్ ఏంటి 1/sin θ అంటే ఏంటి ఈ యొక్క సైన్ వాల్యూని ఎక్కడ వేయాలి 1 / వేసుకోవాలి ఫస్ట్ వాల్యూ వేసాను చూడండి 1/0 ఫస్ట్ వాల్యూ 0 కాబట్టి 1/0 1/0 అంతా ఇన్ఫినిటీ నెక్స్ట్ ఇదే 1/1/2 1/1/2 వాల్యూ ఎంత రివర్స్ అయితే 2/1 2/1 ఎంత అవుతుంది 2 నెక్స్ట్ వాల్యూ 1/√2 వచ్చింది 1/2 ఏమో 2 అయింది మరి 1/√2 ఏమవుతుంది √2 ఇక్కడ √3/2 ఉంది √3/2 రివర్స్ చేస్తే ఏమవుతుంది 2/√3 నెక్స్ట్ 1/1 ఎంత 1 కోసికి వచ్చేసింది అనుకోండి ఆటోమేటిక్గా దీని రైట్ టు లెఫ్ట్ రాస్తే ఏమవుతుంది సెకండ్ సైన్ వస్తే కాస్ ఏం చేసావు రైట్ టు లెఫ్ట్ రాసుకుంటే వెళ్ళావు అది కాస్ వచ్చింది నీ కొసికెండ్ ఉంది ఇప్పుడు కొసికెండ్ కూడా ఏం చేయాలి రైట్ టు లెఫ్ట్ రాసుకెళ్తే ఏమొస్తుంది సీకెండ్ రైట్ సైడ్ వాల్యూ ఎంత 1 నెక్స్ట్ వాల్యూ ఎంత 2/√3 ఆ నెక్స్ట్ వాల్యూ ఎంత √2 నెక్స్ట్ వాల్యూ ఎంత 2 లాస్ట్ వాల్యూ ఎంత ఇన్ఫినిటీ ఒకటి మనకు వచ్చిందంటే రెండో వాల్యూ చాలా ఈజీ మరి tan తో రిలేషన్ ఎంత కాట్ tan తో రిలేషన్ కాట్ కాబట్టి కాట్ ఫార్మ్ ఏంటి కాట్ θ ఈజ్ ఈక్వల్ టు 1/tan θ కాట్ θ ఈజ్ ఫార్మ్ ఎంత 1/tan θ ఈ tan θ లో ఫస్ట్ టైం ఇక్కడ 0 అంటే 1/0 మరి 1/0 వాల్యూ ఎంత ఇన్ఫినిటీ 1/0 వాల్యూ ఎంత ఇన్ఫినిటీ నెక్స్ట్ వాల్యూ చూడండి 1/1/√3 1/1/√3 ఏమవుతుంది 1/1/√3 రివర్స్ చేస్తే ఏమవుతుంది √3/1 తీసేస్తే ఎంత √3 నెక్స్ట్ వాల్యూ 1/ ఎంత 1 ఎంత 1/√3 1/∞ 1/∞ ఎంత 0 ఆల్రెడీ ఇన్ఫినిటీకి వచ్చింది 1/0 కాబట్టి దీన్ని 1/1 వేసినప్పుడు రివర్స్ అయితే ఏమవుతుంది 0/1 ఎంత 0 అందువల్ల మీరు ఒకసారి చూడమ్మా ఇక్కడ వాల్యూస్ రాకపోతే కొంచెం బైహార్ట్ మెథడ్లో చేసినా పర్వాలేదు లేదా కొంచెం సింపుల్ లాజిక్ ఏంటో లాజిక్ సైన్ ఒకటి నేర్చుకోండి సైన్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా మీకు ఏది వస్తుంది కాస్ సైన్ బై కాస్ వస్తే వస్తుంది tan సైన్ రెసిప్రకల్ వాల్యూ ఏంటి కొసికెండ్ సైన్ రెసిప్రకల్ వాల్యూ ఏంటి కొసికెండ్ అలాగే కొసికెండ్ రివర్స్ కూడా వస్తే వస్తుంది సీకెండ్ కాట్ కూడా చాలా ఈజీగా ఉంది ఏంటంటే tan రైట్ సైడ్ నుంచి రాసేయండి రైట్ సైడ్ వాల్యూ ఎంత నాట్ డిఫైన్ ఇన్ఫినిటీ నెక్స్ట్ ఎంత √3 నెక్స్ట్ ఎంత 1 నెక్స్ట్ 1/√3 నెక్స్ట్ వాల్యూ ఎంత 0 ఈ టేబుల్ని ఎంత బై హార్ట్ చేద్దాం బెటర్ ఎందుకంటే టేబుల్ తక్కువ రావాలి ఫర్ సపోజ్ tan 60 degrees అడిగాను tan 60 degrees ఎంత అని అడిగాను అడిగినప్పుడు డైరెక్ట్ వాల్యూ ఎంత √3 లేదా సీకెంట్ 45 degrees వాల్యూ ఎంత తక్కువ మీరేం చెప్పాలి √2 ఇలా ఎవరైతే మనకి స్పీడ్గా ఆన్సర్ చెప్తారో అవి బిట్ వైజ్ యూజ్ అవుతాయి ప్రాబ్లం వైజ్ కూడా యూజ్ అవుతాయి నెక్స్ట్ మోడల్ ఇంకేంటంటే మనకి ఇక్కడతో మనకి ఫార్మర్స్ అనేవి నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అని చూడండి పేజ్ నెంబర్ 275 లో చూడండి పేజ్ నెంబర్ 275 అందులో ఎగ్జాంపుల్ 1 ఏంటి సమ్మది ఇఫ్ tan A ఈజ్ ఈక్వల్ టు 3/4 then find
then find the other trigonometric ratio of an angle, ratio of angle A, ratio of angle A. మనకి సమ్ సాల్వ్ చేయమని ఏ మోడల్ ఇచ్చినా కూడా ఇక్కడ ఇచ్చింది ఏంటి, tan అనే రేషియో ఇచ్చాడు. tan రేషియో అంటే ఇక్కడ tan ఆఫ్ యాంగిల్ ఏ, ద రేషియో ఆఫ్ tan అంటే ఇక్కడ యాంగిల్ ఏ అడిగాడు. యాంగిల్ ఏ అడిగినప్పుడు నువ్వు డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి, ఏబిసి అంటే బేస్ లైన్ ఏమి ఉండాలి, ఇక్కడ ఏ ఉండాలి. నువ్వు బేస్ని తీసుకెళ్ళి ఇక్కడ హైట్లో పెట్టావు అనుకో, అక్కడ యాంగిల్ ఎలా డిఫైన్ అవుతుంటే ఆపోజిట్ ఈ సైడ్ చూడాలి, అందులో కన్ఫ్యూజ్ అవుతాయి. కాబట్టి ఏ అనేది వెరిసెస్ ఎక్కడ ఉండాలి, బేస్ మీద ఉండాలి. ఇంతవరకు బాగానే ఉంది. ఒకసారి గివెన్ రాయండి. గివెన్ ఇట్ ఇస్ గివెన్ tan A ఈజ్ ఈక్వల్ టు 3/4. మరి tan A 3/4 అయితే వాడు అడిగిందంటే దాన్ని ఫైండ్ ద అదర్ ట్రిగోనోమెట్రిక్ రేషియో అడిగాడు. అదర్ అంటే ఇక సైన్, కాస్, ట్యాన్ ఉంది కాబట్టి సీకెంట్, కొసెకంట్ ఈ వాల్యూస్ అన్నీ కావాలి. అయితే మనకి ఏ వాల్యూస్ కావాలన్నా కూడా మీరు చేయాల్సిన పని ఏంటి, ఈ డయాగ్రామ్లో ఈ ట్యాన్ అంటే ఫార్ములా ఏంటి, అసలు ట్యాన్ ఏ ఫార్ములా ఏంటి, tan A ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అండ్ యాంగిల్ ఆఫ్ ఏ. ఆపోజిట్ సైడ్ కావాలి. ఎలా కావాలంట, ద యాంగిల్ ఆఫ్ ఏ కి ఆపోజిట్ ఏంటి ఇక్కడ బీసీ డివైడెడ్ బై ఇంకేముంది అడ్జసెంట్ సైడ్. అందువల్ల నీకు అడిగింది ఇక్కడ tan A ఫార్మ్ ఏంటి, ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ అన్నావు కాబట్టి డయాగ్రామ్ లో నీకు ఏమున్నాయి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకోండి. దేర్ఫోర్ tan A ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఫార్ములా, బీసీ డివైడెడ్ బై ఏమవుతుంది ఇక్కడ బీసీ డివైడెడ్ బై ఆపోజిట్ సైడ్, ఇంకా అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది ఏబి. మరి 2 వాల్యూస్ ఎక్కువ అక్కడ గివెన్లో tan A ఇచ్చాడు, ఇక్కడ ఇచ్చాడు ఇక్కడ tan A బీసీ బై ఏబి ఉంది. మరి 2 వాల్యూస్ ఏంటి ఈక్వల్, ఎలాగా, ఇది ఫార్ములా, ఇదేమో గివెన్ వాల్యూ. ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు గివెన్ వాల్యూ కాబట్టి ఎలా రాస్తాను ఇక్కడ, బీసీ డివైడెడ్ బై ఏబి ఈజ్ ఈక్వల్ టు 3/4. బీసీ డివైడెడ్ బై ఏబి ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 3/4 అవుతుంది. ఇక్కడ ఒకసారి చూడండి, ఇది కంపేరింగ్ చేసుకున్నప్పుడు బీసీ వాల్యూ ఎంత 3, ఏబీ వాల్యూ ఎంత 4. అయితే ఆ టైప్ ఆఫ్ మెథడ్లో మనకు పని అవుతుంది కాబట్టి బీసీ ఇది ఏం చేస్తుంది ఇక్కడ మల్టిప్లై లెఫ్ట్కి వస్తే ఏమవుతుంది డివైడ్, ఇది డివైడ్ రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది మల్టిప్లై. అంటే పొజిషన్ చేంజ్ అయింది, పొజిషన్ చేంజ్ చేసుకున్నాను. ఎలాగా, ఇక్కడ మల్టిప్లై లెఫ్ట్కి వస్తే ఏమైంది డివైడ్, అలాగే ఇక్కడ డివైడ్ చేసే వాళ్ళు రైట్ సైడ్ వెళ్తే అవుతుంది మల్టిప్లై. అది మీకు అర్థమైతే పర్లేదు, లేదా డైరెక్ట్ మెథడ్ వేసేసుకోవచ్చు. అందువల్ల ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ కే, ఎందువల్ల ఈ 2 వాల్యూస్ ఈక్వల్ అక్కడ ఏంటంటే 2 వాల్యూస్ బీసీ బై 3 ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై 4 అయినాయి. ఈ 2 వాల్యూస్ ఈక్వల్ అయింది ఏంటంటే సమ్ కాన్స్టెంట్ టర్మ్ మిస్ అయింది, అంటే క్యాన్సిలేషన్ చేస్తే వచ్చింది సమ్ టర్మ్ కే వచ్చింది కాబట్టి కేకి ఈక్వల్ చేసుకుంటే ఏమవుతుంది, దేర్ఫోర్ బీసీ ఈజ్ ఈక్వల్ టు 3K, అలాగే ఏబీ కూడా ఎంత 4K. అర్థమవుతుందా, ఎప్పుడైనా కూడా 2 టర్మ్స్ రేషియో వాల్యూ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ వచ్చింది 3/4 వచ్చింది. అసలు మెయిన్ 3/4 కాదు, అక్కడ సమ్ టర్మ్ ఉంది. ఇక్కడ సమ్ టర్మ్ ఏంటి 6/8 ఉంది. 6/8 క్యాన్సిల్ చేసాం, ఏ టైం క్యాన్సిల్ అయింది 2 టైమ్స్, 3 టైమ్స్ 2 టైమ్స్ ఎంత 4 టైమ్స్. మరి ఇక్కడ 3/4 వచ్చింది. 3/4 వాల్యూ ఏ వాల్యూ నుంచి వచ్చింది 6/8 నుంచి. అంటే ఇక్కడ కే ఏమైంది, ఇక్కడ క్యాన్సిల్ అయిన టర్మ్ ఎంత 2 × 3 డివైడెడ్ బై 2 × 4. ఇక్కడ 2 అనేది ఏమవుతుంది కే. అక్కడ కే అనేది ఐడియా లేదు అక్కడ మనకి, అక్కడ 2 అవుతుందా 3 అవుతుందా 4 అవుతుందా మనకి ఐడియా లేదు కాబట్టి అక్కడ ఏం పెట్టాం, అక్కడ సింబలిక్గా కే అనే టర్మ్ యూజ్ చేస్తాం. అందువల్ల ఇక్కడ మీకు ఈ టర్మ్ ఐడియా ఉంటే ఇంకా సింపుల్గా మీరు ఏం చేయొచ్చు, ఈ ప్రాసెస్ రాయకుండా సింపుల్గా ఎలా రాసుకోవాలో చూసుకోండి. సారీ, బీసీ డివైడెడ్ బై ఏబి ఈజ్ ఈక్వల్ టు 3/4 అని రాగానే నీకు ప్రాసెస్ చెప్పాను నేను ఎందుకు వస్తుందో, ఆ ప్రాసెస్ మీరు రాసుకోవాల్సిన పని లేదు. దేర్ఫోర్ బీసీ ఇది కూడా ఎంత అవుతుంది 3K, ఏబీ కూడా ఎంత అవుతుంది 4K. ఆ ప్రాసెస్ అవసరం ఉంటే వేసుకోవచ్చు, అవసరం లేకపోతే వదిలేసినా పర్లేదు. కాబట్టి బీసీ వాల్యూ ఎంత అవుతుంది 3 × K,
ఏబి వాల్యూ ఎంత అవుతుంది 4 into k. ఇందులో ఈ 3 4లో కామన్ వాల్యూ క్యాన్సిల్ అయింది. అక్కడ టేబుల్ మనకు తెలియదు కాబట్టి ఆ టేబుల్ వాల్యూ ఎంత ఇక్కడ k అనే టర్మ్. ఇప్పుడు నాకు బీసీ ఏబి వచ్చింది కానీ ఇదేంటిది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనకి ఏముంటుంది పైదగ స్థిరం అట్లా అవుతుంది. అందువల్ల ఫార్ములా అప్లై చేయండి. పైదగ స్థిరం పైదగ స్థిరం ఏంటి సైడ్ స్క్వేర్ ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత ఏసీ స్క్వేర్. మనకి 2 సైడ్స్ వచ్చినాయి. ఏంటో 2 సైడ్స్ బీసీ ఏబి వచ్చింది. ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి అక్కడ మనం ఏసీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అందులో ఏసీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ బీసీ వాల్యూ ఏమో 3k ఉంది, ఏబీ వాల్యూ ఎంత ఉంది 4k ఉంది. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ టర్మ్ అప్లై చేయాలి బై పైథాగరస్ థీరం. బై ఏంటి అక్కడ యూజింగ్ అన్న పర్లేదు, ఇప్పుడు యూజింగ్ అనుకోండి. యూజింగ్ పైథాగరస్ థీరం ఫార్ములా ఏంటి సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఇది కొట్టు హైపోటెన్యూస్ స్క్వేర్. ఇక్కడ ఏబీ వాల్యూ ఎంత 4k స్క్వేర్ 4k హోల్ స్క్వేర్. మరి బీసీ వాల్యూ ఎంత 3k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. ఎడిషన్ చేయండి. ఇక్కడ 4 స్క్వేర్ ఎంత 16k స్క్వేర్. నాకు 2 టర్మ్స్ ఉన్నాయి కదా 4 into k కాబట్టి 4 స్క్వేర్ వాల్యూ ఎంత 16 into k స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ into k స్క్వేర్. ఇప్పుడు మీకు ఐడియా లేకపోతే మనం ఏమిటి వేస్తారు స్టెప్స్ అన్నీ కూడా 4 స్క్వేర్ into k స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ into k స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత ఏసీ స్క్వేర్. ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయమ్మా. ఈ 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి ఈ 2 టర్మ్స్ స్క్వేర్ చేయాలి. 4కి స్క్వేర్ చేయాలి, k కూడా ఏం చేయాలి స్క్వేర్ చేయాలి. 4 స్క్వేర్ into k స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ into k స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ వాల్యూ ఎంత ఏసీ స్క్వేర్. దేర్ఫోర్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 స్క్వేర్ ఎంత 16k స్క్వేర్ 3 స్క్వేర్ ఎంత వాల్యూ 9k స్క్వేర్. దేర్ఫోర్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 ప్లస్ 9 ఎంత ఈ 2 టర్మ్స్ ఏంటి k స్క్వేర్ టర్మ్స్. ఈ 2 టర్మ్స్ k స్క్వేర్ టర్మ్స్ కాబట్టి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ 16 ప్లస్ 9 16 ప్లస్ 9 ఎంత 16 ప్లస్ 9 25k స్క్వేర్. ఈ స్క్వేర్ రైట్ సైడ్కి వెళ్తే ఏమవుతుంది దేర్ఫోర్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 25k స్క్వేర్. లెఫ్ట్ సైడ్ స్క్వేర్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉన్న స్క్వేర్ రైట్ సైడ్కి వెళ్తే ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 25k స్క్వేర్ అయింది. ఈ 25 స్క్వేర్ రూట్ ఎంత 25 స్క్వేర్ రూట్ వాల్యూ 5 k స్క్వేర్కి ఎంత అవుతుంది k 25 ఉండేదేమో 5 స్క్వేర్ 25 అంటే 5 స్క్వేర్ కాబట్టి ఎంత వచ్చింది 5 k స్క్వేర్ రూట్ క్యాన్సల్ ఎంత అవుతుంది k అంటే ఎవరు రాయొచ్చు. మీకు డౌట్ వచ్చింది అనుకోండి ఒకసారి చూడండి స్క్వేర్ టాప్ ఇక్కడ 25 ఎంత 5 స్క్వేర్ k స్క్వేర్. ఈ స్క్వేర్ రూట్ ఏమైంది క్యాన్సల్. ఫైనల్గా మనకు వచ్చిన వాల్యూ ఎంత 5 into k 5k అంటే హైపోటెన్యూస్ వాల్యూ ఎంత వచ్చింది 5k వచ్చింది. ఏ వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేయాలనుకున్నావో ఆ వాల్యూ నాకు ఎంత వచ్చింది ఇక్కడ ఏసీ ఈక్వల్ టు 5k. ఇప్పుడు ఎనదర్ రేషియోస్ ఫార్ములాస్ ఉండే సారి మీరు ఫార్ములాస్ రాసుకున్నా పర్వాలేదు, డైరెక్ట్గా అక్కడ ఉన్న సైడ్స్ యూజ్ చేసుకున్నా పర్లేదు. ఫస్ట్ చూడండి సైన్ థీటా. సైన్ థీటా ఫార్ములా ఏంటి ఆపోజిట్ సైడ్ సింబలిక్ చేసుకోండి. మరి కంప్లీట్గా రాయట్లేదు కాబట్టి ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై హైపోటెన్యూస్ ఇలా రాసుకున్నా పర్వాలేదు. లేదా ఆపోజిట్ సైడ్ సింబల్ ఏంటి అక్కడ బీసీ డివైడెడ్ బై హైపోటెన్యూస్ ఎంత ఏసీ. దేర్ఫోర్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేశాను బీసీ వాల్యూ ఎంత 3k డివైడెడ్ బై హైపోటెన్యూస్ ఎంత 5k. ఇందులో కామన్గా ఉన్నది ఎంత k క్యాన్సిల్ అవుతాయి. ఫైనల్గా సైన్ థీటా వాల్యూ ఎంత వచ్చింది 3/5. నెక్స్ట్ వాల్యూ సైన్ అయింది. నెక్స్ట్ ఏంటి కాస్ థీటా. కాస్ థీటా ఫార్ములా ఏంటి అడ్జసెంట్ సైడ్ డివైడెడ్ బై హైపోటెన్యూస్. ఏదో ఒక ఫార్ములా యూజ్ చేసుకోవాలి, 2 ఫార్ములాస్ అవసరం లేదు అన్నా. ఇది ఏంటంటే సైడ్ సింబల్స్ కాబట్టి బీసీ డివైడెడ్ బై ఏసీ యూజ్ చేశాను. ఇది అవసరం ఉంటుంది. ఇందువల్ల దేనికి యూజ్ అవుతుంది ఈ యొక్క వాల్యూ ఆపోజిట్ సైడ్ ఉన్నది ఏంటో తెలియడానికి, ఆపోజిట్ సైడ్ ఏంటో తెలియడానికి మాత్రమే మీకు ఉపయోగపడుతుంది తప్ప ఇది అవసరం లేదు. అందులో సైన్ థీటా కూడా ఫార్ములా ఏంటి ఆపోజిట్ సైడ్ బీసీ డివైడెడ్ బై హైపోటెన్యూస్ ఏసీ. అడ్జసెంట్ సైడ్ ఎంత అక్కడ ఏబీ డివైడెడ్ బై హైపోటెన్యూస్ ఎంత ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబీ వాల్యూ ఎంత 4k డివైడెడ్ బై హైపోటెన్యూస్ వాల్యూ ఎంత 5k. ఇందులో కామన్గా k క్యాన్సిల్ అవుతాయి. దేర్ఫోర్ ఫైనల్గా కాస్ థీటా వాల్యూ ఎంత వచ్చింది 4 డివైడెడ్ బై 5. tan అయింది, సైన్ అయింది, కాస్ అయింది. ఇక్కడ థీటా యూజ్ చేస్తున్నాను నేను, థీటా యూజ్ చేయకూడదు. ఇందువల్ల ఇక్కడ ఉన్న యాంగిల్ ఎంత మనకి ఏ యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎంత tan ఆల్రెడీ ఉంది కాబట్టి కోసికెంట్ ఏ. కోసికెంట్ ఏ ఫార్ములా ఏంటి కోసికెంట్ అని మీకు చెప్పాను 1/sin యూజ్ చేసుకున్నా పర్లేదు లేదా ఫార్ములా రాసినా పర్లేదు. కాబట్టి హైపోటెన్యూస్ డివైడెడ్ బై ఆపోజిట్ సైడ్
హైపోటెన్యూస్ డివైడెడ్ బై ఆపోజిట్ సైడ్. మరి హైపోటెన్యూస్ డివైడెడ్ బై ఆపోజిట్ సైడ్ అంటే హైపోటెన్యూస్ సింబల్ ఏంటి ఏసీ డివైడెడ్ బై ఆపోజిట్ సైడ్కి ఎంత బీసీ. ఏసీ వేలు ఎంత 5K, బీసీ వేలు ఎంత 3K. ఇందులో కేకే క్యాన్సిల్ అవుతే దేఫర్ కోసికెంట్ ఏ వాల్యూ ఎంత కోసికెంట్ ఏ వాల్యూ ఎంత వచ్చింది 5/3. మన సబ్స్టిట్యూషన్ ఇంపార్టెంట్ కాబట్టి మెయిన్ చూసుకోండి. ఫార్ములా రాసి దాంట్లో డైరెక్ట్గా వేసేసినా పర్వాలేదు, లేదా సైడ్స్ రాసుకుని దాంట్లో సబ్స్టిట్యూట్ చేసినా పర్వాలేదు. ఈ రెండింటిలో ఏదో ఒకటి యూజ్ చేసుకోండి. నెక్స్ట్ సీకెంట్ ఏ ఫార్ములా ఏంటి సీకెంట్ ఫార్ములా ఈ కాస్కి రెసిప్రోకల్ కాబట్టి హైపోటెన్యూస్ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్. హైపోటెన్యూస్ ఎంత ఏసీ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ ఏంటి ఏబి. ఏసీ వాల్యూ ఎంత 5K డివైడెడ్ బై ఇదంతా వాల్యూ ఏబి వాల్యూ 4K. కేకే క్యాన్సిల్ అవుతే ఫైనల్గా సీకెంట్ ఏ వాల్యూ ఎంత వచ్చింది 5 డివైడెడ్ బై 4. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇందులో కాట్ ఏ ఫార్ములా ఎంత అడ్జసెంట్ సైడ్ డివైడెడ్ బై ఆపోజిట్ సైడ్. ఏస్కి ఎంత ఉంది ఏబి డివైడెడ్ బై బీసీ. ఏబి వాల్యూ ఎంత 4K డివైడెడ్ బై బీసీ వాల్యూ 3K. కేకే క్యాన్సిల్ అవుతే ఫైనల్గా మనకు వచ్చే వాల్యూ కాట్ ఏ ఈజీ కూడా ఎంత వచ్చింది 4/3. అందువల్ల ప్రాసెస్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటి ప్రాసెస్ ఒక వాల్యూ ఇచ్చినప్పుడు దానికి ట్రయాంగిల్ ఫామ్ చేసినప్పుడు ఈ ట్రయాంగిల్ దీనికి ఉన్న ఫార్ములా ఏంటి ట్యాన్కి ఉన్న ఫార్ములా ఏంటి ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ వాల్యూ ఎంత 3 ఉంది, అడ్జసెంట్ సైడ్ ఎంత ఉంది 4 ఉంది. అందులో సైడ్స్ యూజ్ చేసుకున్నాం కాబట్టి tan ఈక్వల్ ఫార్ములా ఏంటి బీసీ డివైడెడ్ బై ఏబి అన్నాం. ఈ 2 వాల్యూస్ ఈక్వల్ చేస్తే ఈ 2 వాల్యూస్ క్యాన్సిలేషన్ జరిగింది. ఆ క్యాన్సిలేషన్ వాల్యూ ఎంత సమ్ K. ఇక్కడ 3K/4K. అందులో బీసీ కూడా 3K అయింది. ఏబి వాల్యూ ఎంత వచ్చింది 4K. ఏ థియరం అప్లై చేయాలి ఎవ్రీ సమ్కి మైనస్ థియరమే. ఈ మోడల్లో ఏ సమ్ ఇచ్చినా ట్యాన్ ప్లస్ సైన్ ఇస్తాడు, లేదా కాస్ ఇస్తాడు, లేదా కోసికెంట్ ఏది ఇచ్చినా కూడా నువ్వు ఇలా కంపేర్ చేసుకోవాలి. ఈ సైడ్స్ రాసుకున్నాక ఈ థియరం అప్లై చేయాలి. ఈ థియరంలో ఏ టర్మ్స్ మిస్ అయినాయి అది ఏబియా బీసీయా సిఏయా ఏదైనా మిస్ అవ్వచ్చు. ఏది మిస్ అయినా కూడా ఈ ప్రాసెస్లో అప్లై చేసి ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేశాక నీకు ఏం అడిగాడో చూసుకో. ఫైండ్ ద వాల్యూస్ ఏంటి సైన్ థీటా మైనస్ కాస్ థీటా అడిగాడా, లేదా ఓన్లీ కాస్ థీటా అడిగాడా, లేదా టాన్ థీటా అడిగాడా. దాన్ని బట్టి ఆ ఫార్ములా యూజ్ చేసుకుంటే మనకి ఫైనల్ ఆన్సర్స్ వస్తాయి. ఇది మనకి ఎగ్జాంపుల్ 1. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. నెక్స్ట్ మనకి ఎగ్జాంపుల్ 2. ఎగ్జాంపుల్ ఇచ్చాడుగా ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ triangle PQR if angle A and angle P are acute angles such that sin A is equal to sin P, then prove that angle A is equal to angle P. చూడండి ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఇచ్చాడు. ఇక్కడ ఆ 2 ట్రయాంగిల్స్ అంటే ఇక్కడ యాంగిల్ ఏ యాంగిల్ పి అంటే ఇక్కడ ఎక్యూట్ యాంగిల్స్. ఎక్యూట్ అంటే 90 బిలోని 90 బిలో యాంగిల్స్ ఎక్యూట్ అని 90 అబౌవ్ అంటే వస్తుంది అక్యూట్ అంటాం. అంటే మనకి యాంగిల్స్ 2 టైప్స్ ఉన్నాయి కాబట్టి అది ఎక్యూట్ అంటే ఫర్ సపోజ్ ఇక్కడ 2 యాంగిల్స్ ఉన్నాయి కదా. ఇక్కడ దీని హాఫ్ ఎంత 45 degrees. ఫస్ట్ డయాగ్రామ్ ఎంత ట్రయాంగిల్ ఏబిసి ఏబిసి
సెకండ్ ట్రయాంగిల్ ఏంటి PQR. PQR యాంగిల్స్ కూడా ఇది ఏ పొజిషన్ ఉంది, ఇది కూడా అదే పొజిషన్ ఉండాలి. ఫస్ట్ యాంగిల్ ఏ యూజ్ చేస్తున్నాం, యాంగిల్ Pని. వీడు ఇచ్చిన కండిషన్ ఇక్కడ సైన్ ఏ కూడా సైన్ P అంటే 2 యాంగిల్స్ ఈక్వల్ అయితే, అంటే 2 రేషియోస్ ఈక్వల్ అయితే వాడు ఏం చెప్తున్నాడు, యాంగిల్ ఏ కూడా యాంగిల్ P అంటే సైడ్స్ ఆర్ ఈక్వల్ అయితే యాంగిల్స్ కూడా ఏమవుతాయి ఈక్వల్. సైడ్స్ ఆర్ ఈక్వల్ అయితే యాంగిల్స్ కూడా ఏమవుతాయి ఈక్వల్. సైడ్స్ ఎప్పుడు ఈక్వల్ అవుతాయి, సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే ఏమవుతాయి, సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. మరి సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే ఎలా రాయాలి, ట్రయాంగిల్ ABC ఐడెంటికల్ ట్రయాంగిల్ PQR ఈ ప్రాసెస్ రావాలి. ట్రయాంగిల్ ABC ఐడెంటికల్ ట్రయాంగిల్ PQR అవ్వాలంటే ఇక్కడ ఉన్న సైడ్స్ రేషియో ఎలా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. 3 సైడ్స్ రేషియో ఎలా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. కాబట్టి ఆ ప్రాసెస్ అప్లై అవుతుంది. చూడసారి చూడండి సారి ఇన్ ట్రయాంగిల్ ABC in triangle ABC sin A in triangle ABC అంటే ABC ట్రయాంగిల్ ఏముంది sin A కడుతున్నాం. sin A చూడండి అక్కడ A కి ఆపోజిట్ ఉన్నది ఎంత BC డివైడెడ్ బై మరి ఆ ఫార్ములా ప్రకారంగా హైపోటెన్యూస్ ఎంత అవుతుంది AC. sin A అంటే A కి ఆపోజిట్ ఉన్నది ఎంత, A కి ఆపోజిట్ అనేది ఏమవుతుంది BC డివైడెడ్ బై హైపోటెన్యూస్ ఎంత AC. అనదర్ది ఇన్ ట్రయాంగిల్ PQR ఇందులో sin P ఎంత అవుతుంది, P కి ఆపోజిట్ ఎంత QR డివైడెడ్ బై హైపోటెన్యూస్ ఎంత PR. ఇక్కడ స్మాల్ లెటర్స్ వేస్తా, స్మాల్ క్యాపిటల్ ఇచ్చాడు కాబట్టి QR డివైడెడ్ బై ఎంత PR. ఇక్కడ sin A sin P వచ్చింది. గివెన్ దట్ కండిషన్ ఏంటి, sin A ఇది కూడా sin P, sin A ఇది కూడా ఎంత sin P అంటే 2 రేషియోస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి 2 రేషియోస్ ఈక్వల్ చేస్తే ఏమవుతుంది BC బై AC ఈజ్ ఈక్వల్ టు QR బై PR. అయితే ఇక్కడ ఒకసారి గమనించండి, ఇక్కడ BC అంటే ఆపోజిట్ సైడ్, BC ఆపోజిట్ సైడ్ అన్నాం కాబట్టి మరి ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఎంత QR అంటే వాల్యూస్ ఎలా కట్టాలి. ఇక్కడ ఎప్పుడైనా 2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ సైడ్ చూసుకున్నప్పుడు అనదర్ సైడ్ కూడా సేమ్ అవ్వాలి, అంటే ఒకే సైడ్ స్విచ్ చేయాలి. కాబట్టి చూడమ్మా ఇక్కడ ఒకసారి ఇది మనకి ఇచ్చే ఎగ్జాంపుల్ సమ్లో మనకి ఈ డయాగ్రామ్ ప్రాసెస్లో వాడు ప్లేస్ పొజిషన్ ఏం చేసాడు, చేంజ్ చేశాడు. ఇక్కడ చేంజింగ్ ఎలాగా, ఇది PQR మరి PQR కాబట్టి ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఎంత అయింది QR, మరి హైపోటెన్యూస్ ఎంత PQ. అంటే ఆపోజిట్ సైడ్ ఏమో QR అయింది, హైపోటెన్యూస్ ఎంత అయింది PQ. అప్లై చేస్తానండి QR బై PQ. అంటే ఈ ఎగ్జాంపుల్ సభలో మనకి గివెన్ టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. ఇక్కడ ఈ యొక్క డయాగ్రామ్ PQR మోడల్ ఇచ్చాడు, అందువల్ల ఇక్కడ ఆపోజిట్ సైడ్ QR అయింది, హైపోటెన్యూస్ ఎంత హైపోటెన్యూస్ PQ. ఈ రెండు కంపేర్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏంటి BC, ఇక్కడ ఉన్న ఆపోజిట్ సైడ్ ఎంత QR. ఆ రెండింటికి రిలేషన్ కావాలి. అలాగే ఇక్కడ హైపోటెన్యూస్ వాల్యూ ఎంత AC, ఇక్కడ హైపోటెన్యూస్ వాల్యూ ఎంత PQ. ఈ 2 వాల్యూస్కి రిలేషన్ ఉండాలంటే ఇక్కడ పొజిషన్ చూడండి ఒకసారి, ఇది QR ఇదేమో AC. ఈ రెండు ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఏమవుతుంది, దట్ ఎంప్లాయీస్ కిందకి వేయండి. అప్లై చేస్తే ఏమవుతుంది BC డివైడెడ్ బై ఇది మల్టిప్లై లెఫ్ట్ కొత్త ఏమవుతుంది డివైడ్ అంటే QR ఈజ్ ఈక్వల్ టు ఇది డివైడ్ రైట్ సైడ్ అయితే ఏమవుతుంది మల్టిప్లై, దేర్ఫోర్ AC బై PQ. అయితే ఈ 2 వాల్యూస్ ఈక్వల్ అయ్యి, ఈ 2 వాల్యూస్ సమ్ వాల్యూకి ఈక్వల్ అయ్యి, ఆ సమ్ వాల్యూ ఎంత ఇక్కడ సమ్ K, దేర్ఫోర్ BC డివైడెడ్ బై QR ఈజ్ ఈక్వల్ టు K. అలాగే AC డివైడెడ్ బై PQ ఈజ్ ఈక్వల్ టు ఎంత K. ఇక్కడ BC కూడా ఎంత అవుతుంది, BC ఈక్వల్ టు ఇది డివైడ్ రైట్ సైడ్ అయితే ఏమవుతుంది మల్టిప్లై, దేర్ఫోర్ K ఇంటూ QR. అలాగే నెక్స్ట్ AC ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ డివైడ్ రైట్ సైడ్ అయితే మల్టిప్లై K ఇంటూ PQ.
నెక్స్ట్ చూడండి మనక బీసీ వచ్చింది, ఇక్కడ ఏసీ వచ్చింది. మనకు కావాల్సిన రిలేషన్ చూడండి సార్. ఎనదర్ రేషియో ఫైండ్ అవుట్ చేయండి సార్. ఎనదర్ వాల్యూ ఏముందో ఇక్కడ మనకి 2 సైడ్స్ వచ్చినాయి. 2 సైడ్స్ ఏంటి, బీసీ బై క్యూఆర్ వచ్చింది, ఏసీ బై పీకే వచ్చింది. ఇంకా ఎనదర్ సైడ్ ఏముంది, ఇంకా ఏబి ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడేమో ఏబి ఉంది, ఇక్కడ ఎంత ఉంది పిఆర్. ఈ రేషియో వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే చూడండి ఎలా ఉందో. ఏబి డివైడెడ్ బై పిఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను. ఏబి డివైడెడ్ బై పిఆర్ అనేది పై చేస్తారు అప్లై చేయండి సరే. ఇందులో పై చేస్తారు అప్లై చేస్తే ఏమవుతుంది ఫార్ములా, ఏబి ఫార్ములా ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఫైనల్ ఫార్మ్ ఏంటి, ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత ఏసీ స్క్వేర్. ఇందులో ఏ వాల్యూ కావాలి, ఏబి స్క్వేర్ కావాలి. ఇది ప్లస్ రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది మైనస్. దేర్ఫోర్ ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్. దేర్ఫోర్ ఏబి కూడా ఎంత అవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్. అలాగే నెక్స్ట్ వాల్యూ ఇక్కడ చూడండి పిఆర్ స్క్వేర్. పిఆర్ స్క్వేర్ ఇది కూడా ఎంత అవుతుంది, పిఆర్ స్క్వేర్ ప్లస్ క్యూఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ స్క్వేర్. ఇందులో మనకి ఏం కావాలి, పిఆర్ కావాలి కాబట్టి ఇది ప్లస్ రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది మైనస్. దేర్ఫోర్ పిఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ స్క్వేర్ మైనస్ క్యూఆర్ స్క్వేర్. ఓన్లీ పిఆర్ అయితే ఎంత అవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ పీక్యూ స్క్వేర్ మైనస్ క్యూఆర్ స్క్వేర్. ఇది మనకు కావాల్సిన వాల్యూస్. అయితే ఇక్కడ పిఆర్ వాల్యూ ఉంది, అలాగే ఏముంది ఇక్కడ ఏబి వాల్యూ ఉంది. ఈ 2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తారు. ఈ 2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇక్కడ ఒకసారి ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ మనకున్న వాల్యూస్ ఏంటి, ఇక్కడ బీసీ డివైడెడ్ బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు అలాగే క్యూఆర్ డివైడెడ్ బై పీక్యూ ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ దేనికి ఈక్వల్ చేస్తుంది, ఇక్కడ కేకి ఈక్వల్ చేస్తే ఇప్పుడు 2 వాల్యూస్ ఈక్వల్ తీసుకుని ఇక్కడ బీసీ బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు కే, అలాగే క్యూఆర్ డివైడెడ్ బై పీక్యూ ఇది కూడా ఎంత కే. దీనికి బీసీ వాల్యూ ఎంత అవుతుంది కే ఇంటూ ఏసీ అండ్ క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ పీక్యూ. ఇక్కడ సైడ్స్ వచ్చింది ఏంటది, బీసీ డివైడెడ్ బై ఏసీ వచ్చింది, క్యూఆర్ డివైడెడ్ బై పీక్యూ ఇది కూడా కేని యూజ్ చేసుకున్నాం, అంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ ఫార్మ్ కూడా కావాలంటే నేను ఆ ఫార్మ్ చూద్దాం సార్. చూడండి అక్కడ ఏ వాల్యూ ఫైండ్ చేస్తున్నాను నేను, ఏబి వాల్యూ పిఆర్ వాల్యూ. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఫార్మ్ ఏంటి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్. దీన్ని చూడండి సార్, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ మైనస్ ఇక్కడ చూడండి సార్ బీసీ స్క్వేర్. బీసీ ఎంత ఇక్కడ వాల్యూ కే ఇంటూ ఏసీ కాబట్టి కే స్క్వేర్ ఇంటూ ఏసీ స్క్వేర్. నాకు ఓన్లీ బీసీ వాల్యూ ఎంత కే ఇంటూ ఏసీ, అందులో ఏమైంది ఇక్కడ కే స్క్వేర్ ఇంటూ ఏసీ స్క్వేర్. ఈ రెండింటిలో కామన్ కొనే వాల్యూ ఎంత, కామన్ కొనే వాల్యూ ఏసీ స్క్వేర్. కామన్ కొనే వాల్యూ ఎంత ఏసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ కామన్ ఎంత అవుతుంది 1 మైనస్ ఇంటూ ఎంత ఇక్కడ ఏసీ స్క్వేర్ క్యాన్సిల్ అవుతాయి కే స్క్వేర్. ఇది స్క్వేర్ రూట్లో ఉంది, స్క్వేర్ ఉంది ఏసీ స్క్వేర్ బయట వస్తే ఏమవుతుంది ఏసీ ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ కే స్క్వేర్. ఇదే వాల్యూ, ఇది ఏబి వాల్యూ. నెక్స్ట్ వాల్యూ ఫైండ్ చేస్తే ఏబి నెక్స్ట్ వాల్యూ ఎంతగా పిఆర్. పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ పిఆర్ ఫార్ములా పీక్యూ స్క్వేర్ మైనస్ క్యూఆర్ స్క్వేర్. పీక్యూ స్క్వేర్ మైనస్ క్యూఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు చూడండి పీక్యూ స్క్వేర్ మైనస్ క్యూఆర్. క్యూఆర్ వాల్యూ ఎంత వచ్చింది కే ఇంటూ పీక్యూ కాబట్టి ఏమవుతుంది కే స్క్వేర్ ఇంటూ పీక్యూ స్క్వేర్. కే స్క్వేర్ అంటే ఎంత అవుతుంది పీక్యూ స్క్వేర్. పీక్యూ స్క్వేర్ ఉంది, కామన్ చేస్తే ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ పీక్యూ స్క్వేర్ వాల్యూ కామన్ చేశాను. ఈ రెండింటిలో పీక్యూ స్క్వేర్ కామన్ ఇస్తే ఇక్కడ పీక్యూ స్క్వేర్ అంటే ఏం క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 1 టైం మైనస్ ఇక్కడ పీక్యూ స్క్వేర్ తీసేస్తే అవుతుంది ఇక్కడ కే స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ ఎంత అవుతుంది పీక్యూ ఇంటూ అనదర్ వాల్యూ ఎంత స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కే స్క్వేర్. ఇదే వాల్యూ, ఇది పిఆర్ వాల్యూ.
ఇంతవరకు మనకు ఉన్న ప్రాసెస్ వచ్చింది. ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను ఇక్కడ ఏబి, ఎక్కడ వాల్యూ ఎంత పిఆర్. అయితే మన కండిషన్ ఇక్కడ చూడండి సారి మనం తీసుకున్న ప్రాబ్లంలో బీసీ బై ఏసీ ఈజ్వల్ టు క్యూఆర్ బై పీక్యూ ఉంది కదా. ఆ గివెన్ కండిషన్ యూజ్ చేస్తుంటే ఒకసారి చూడండి ఇక్కడ ఈక్వేషన్ 1 అని అనుకోండి. ఫ్రమ్ వన్లో వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి సారీ. బీసీ డివైడెడ్ బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్ డివైడెడ్ బై పీక్యూ. నేను చెప్పిన ప్రాసెస్ ఏంటందాక సైడ్స్ ఎప్పుడూ సేమ్ రేషియో ఉండాలన్నాను కాబట్టి ఇక్కడ బీక్యూ ఉంది, ఇక్కడ ఎంత ఉంది క్యూఆర్ ఉంది. ప్రాసెస్ చేంజింగ్ చేసుకుంటే ఏమవుతుంది బీసీ డివైడెడ్ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ డివైడెడ్ బై పీక్యూ. ఇక్కడ 2 వాల్యూస్ వచ్చినాయి. ఈ 2 వాల్యూస్ వచ్చిన తర్వాత ఒకసారి ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి సార్. మనకు వచ్చిన వాల్యూస్లో ఏబి డివైడెడ్ బై పిఆర్ కట్టండి. టేక్ ఇన్ ద వాల్యూ ఏబి డివైడెడ్ బై పిఆర్. ఏబి వాల్యూ ఎంత మన దగ్గర ఏసీ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కే స్క్వేర్ డివైడెడ్ బై మరి పిఆర్ వాల్యూ ఎంత పిఆర్ వాల్యూ పీక్యూ డివైడ్ ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ కే స్క్వేర్. ఈ రెండింటిలో కామన్ ఉన్న టర్మ్ ఏంటి రూట్ ఆఫ్ 1 మైనస్ కే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కే స్క్వేర్ క్యాన్సిల్. ఇంకా ఫైనల్గా మనకు వచ్చిన వాల్యూ ఏబి డివైడెడ్ బై పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్న వాల్యూ ఎంత ఏసీ బై పీక్యూ. ఇది ఈక్వేషన్ ఎంత 3. ఫ్రమ్ 1కి వెళ్ళి చేంజింగ్ చేస్తున్నాం. ఈక్వేషన్ ఎలా చేంజ్ అయింది బీసీ బై ఏసీ ఈజ్వల్ టు క్యూఆర్ బై పీక్యూ ఉంటే ఇక్కడ పొజిషన్ మార్చుకుంటే బీసీ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై పీక్యూ వచ్చింది. అంటే పొజిషన్ మారి ఈ 2 వాల్యూస్ పొజిషన్ మారి ఎలాగా ఇది మల్టిప్లై లెఫ్ట్ కొస్తే డివైడ్, ఈ డివైడ్ రైట్ సైడ్ వెళ్తే అవుతుంది మల్టిప్లై. ఈ ప్రాసెస్లో మార్చుకున్న తర్వాత నువ్వు ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేసావు. వాల్యూ ఏంటది అనదర్ సైడ్ ఏంటి ఇక్కడ హైపర్నెస్ పీక్యూ ఉంది, ఇక్కడ హైపర్నెస్ ఎంత ఏసీ ఉంది. ఇక్కడ ఏబి బై పిఆర్ కట్టావు. ఈ సైడ్ ఎంత ఏబి, ఈ సైడ్ ఏంటి ఇక్కడ ఏబి డివైడెడ్ బై పిఆర్ కట్టావు. చివరికి ఎంత వచ్చింది ఏసీ బై పీక్యూ వచ్చింది. ఈ 2 ఈక్వేషన్స్ కంపేర్ చేసుకుంటారు సార్. సెకండ్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ కంపేర్ చేసుకుంటే నీకేం వస్తుంది ఏమన్నా చూడండి ఇక్కడ ఫ్రమ్ సెకండ్ అండ్ థర్డ్ ఈక్వేషన్ కంపేర్ చేసుకుంటే ఇక్కడ రైట్ సైడ్ వెళ్ళాలి ఇక్కడ ఈక్వల్. మరి రైట్ సైడ్ వాల్యూ ఈక్వల్ అయితే లెఫ్ట్ సైడ్ వాల్యూస్ కూడా ఇవ్వాలి ఈక్వల్ అవ్వాలి. మరి లెఫ్ట్ సైడ్ వాల్యూస్ ఏంటి ఇక్కడ ఏబి బై పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ లెఫ్ట్ సైడ్ వాల్యూ ఎంత బీసీ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్గా వాల్యూస్ ఏంటి ఈక్వల్ అయిన వాల్యూ ఎంత రైట్ సైడ్ది ఏసీ బై పీక్యూ. అంటే ఏమైంది ఇక్కడ 3 సైడ్స్ ఈక్వల్ అయినాయి. ఏంటంటే సైడ్స్ ఇది ఏబి బై పిఆర్, బీసీ బై క్యూఆర్, ఏసీ బై పీక్యూ అయింది కాబట్టి దేర్ఫోర్ ఏమైతుంది ఇక్కడ సైడ్స్ ఆర్ ఈక్వల్. మరి సైడ్స్ ఆర్ ఈక్వల్ అయితే కండిషన్ ఏంటి ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఐడెంటికల్ ట్రయాంగిల్ పీక్యూఆర్. ట్రయాంగిల్ ఏబిసి ఐడెంటికల్ ట్రయాంగిల్ పీక్యూఆర్ అయితే సైడ్స్ ఆర్ ఈక్వల్ అయింది కాబట్టి ఇక్కడ ట్రయాంగిల్స్ కూడా ఏంటి సిమిలర్ ట్రయాంగిల్స్. మరి సిమిలర్ ట్రయాంగిల్స్ ఏమవుతాయి యాంగిల్స్ కూడా ఏమవుతాయి ఈక్వల్. దేర్ఫోర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆ యాంగిల్స్ ఏంటి ఇక్కడ పొజిషన్ కావాలి. ఏంటో పొజిషన్ లేదు ఏ, నెక్స్ట్ ట్రయాంగిల్ పొజిషన్ ఏంటిది పి. దేర్ఫోర్ యాంగిల్ ఏ ఇది కూడా ఎంత అవుతుంది యాంగిల్ పి. चल नेक्स्ट क्लास में अंदर में थे